జరిగింది. తర్వాత ఎంతో మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు సొంతంగా మరి టీంను బిల్డ్ చేసుకొని నడుపుకుంటూ ముందుకు వెళ్ళడము. మరి ఫిజికల్ మీటింగ్లలో ఏ ఒక్క పెద్ద ఫిజికల్ మీటింగ్ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ మీటింగ్లు వదిలిపెడితే ఒక రీజనల్ గా ఒక విజయవాడలో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, అటు కర్నూలులో కానివ్వండి, హైదరాబాద్ లోను, కరీంనగర్ లోను, వరంగల్ లోను, ఎటువంటి చెన్నైలోను, కోటప్పకొండలోను, వైజాగ్ లోను, ఇట్లా అట్లా రీజనల్ గా దాదాపు స్టేట్ వైడ్ జరిగినటువంటి అన్ని ఫిజికల్ మీటింగ్లకు మేము హాజరు కావటము. అక్కడ అందరి లీడర్స్ తో కూడా వారు అక్కడ అన్ని విషయాలు షేర్ చేసుకోవటము. నా గొప్ప మరి నా అమితిస్ట్ కానివ్వండి, నా టోపాస్ కూడా నేను ఫిజికల్ మీటింగ్ నే లైవ్ లో అప్డేట్ చేసుకోవడం జరిగింది. అది అన్ని కూడా ఒక ప్యాషన్ గా చేయడం జరిగిందని చెప్పి మేము చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇట్లా చేసాము. చాలా అద్భుతంగా నడిచింది. చాలా ఎందుకంటే మేము కూడా అప్పుడు కువైట్ మీటింగ్ లో కూడా మరి రాజేష్ మాకు చాలా అన్ని అవకాశాలు మరి ఆయన అడగడము, మమ్మల్ని ఎప్పుడు బిజీగా ఉన్నా కానీ మెసేజ్ పెట్టినా కానీ మేము సార్ ఈరోజు ఏమన్నా చూసుకుంటారని ఫస్ట్ మేము చెప్పేవాళ్ళము. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోదు సార్ మాకు, 15 నిమిషాలు అని చెప్తే అప్పుడు మనల్ని చూసి మన ప్లాన్ కూడా ఆయన కూడా మరి ఫుల్ సెషన్ కూడా చేయండి అని చెప్పి మనకు ఇవ్వడము. ఆ తర్వాత ఆయన కూడా మెసేజ్లు పెట్టి ఇక్కడ కాల్ చేసి మనకు ఫుల్ సెషన్ తీసుకోండి ఇస్తే అట్లాగే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోదు సార్, ఫుల్ సెషన్ తీసుకోమని ఆయన చెప్పేవాడు. మనం చేసుకున్నాము అన్ని. తర్వాత అప్పుడు అద్భుతంగా మరి ఆ ర్యాంకులు, కొత్త ర్యాంకులు ప్లాన్ ఏలోను ప్లాన్ బిలోను చేసుకోవడము అవన్నీ జరిగినాయి. అవన్నీ ముందుకు తీసుకెళ్ళాము. తర్వాత ప్రతిరోజు నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు రోజుకు 200 పారలెవెన్ అకౌంట్ మాత్రమే అకౌంట్ న్యూ రిజిస్ట్రేషన్స్ అనేటివి రావటం జరిగింది. ఆ తర్వాత 200, 300, 400 ఆ విధంగా కరోనాలో పెంచుకుంటూ తర్వాత దాన్ని 1000 దాటించడము. పర్ డే అకౌంట్స్ 1000, ఆ రకంగా 2000, 3000, 4000 దాటించి 10, ఆ తర్వాత ఆ రకంగా 10, 20 ప్రతిరోజు కూడా అట్లా పెంచుకుంటూ ఆ రకంగా వర్క్ చేసినాము అందరం కలిసి. ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసినారు. మరి ఈ మీటింగ్ లో చాలా మంది కొందరు మరి చాలా మంది ఇక్కడ సంపాదించుకున్నారు. రూబీ లీడర్స్ చాలా మంది మరి వెళ్ళిపోయారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది ఇది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మేము నేను ఎప్పుడు పేరు పెట్టి కానీ ఇంకో వ్యక్తి కానీ వ్యక్తి దూషణ అయితే ఏ రోజు చేయలేదు. ఒక పేరు పెట్టి అయితే ఏ రోజు నేను మాట్లాడలేదు. ఒక వ్యక్తిని కూడా ఏ రకంగా మాట్లాడిన రోజు సందర్భం లేదు ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఆ సందర్భంలో కూడా చెప్తున్నాను నేను. చాలా మంది ఒక పేర్లు కూడా అయితే ఎత్తలేదులే కానీ వాళ్ళు చాలా మంది రూబీ లీడర్స్ కానీ టాప్ లీడర్స్ సంపాదించుకొని చాలా వరకు వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడిన లీడర్సే ఉండారు. కానీ నేను ఇంతవరకు కూడా వాళ్ళని కూడా గొప్ప వాళ్ళే అని చెప్తాను. చాలా సందర్భాలు చెప్పిన, మొన్న రీసెంట్ గా 1 నెలల క్రితం కూడా చెప్పాను. వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే. ఏదో వాళ్ళు వెళ్ళారు, గొప్ప వాళ్ళు. వాళ్ళకి వెళ్ళి మన సిస్టాన్ని గురించి మాట్లాడలేదు కదా. మన సిస్టాన్ని గురించి మాట్లాడడం తప్పు, వేరే వెళ్ళిపోయి లేదంటే తప్పుడు ప్రచారం చేయడం తప్పు. వాళ్ళ సిస్టమ్ వాళ్ళకి నచ్చింది దీంట్లో నచ్చింది సిస్టాన్ని చేసుకున్నారు. ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నారో పోగొట్టుకున్నారో మనకు తెలియదు కదా. కోట్లు సంపాదించుకున్నారు అని చెప్పి మనం ఎట్లా చెప్తాము? కాబట్టి అది కూడా అలాంటి విమర్శ కూడా నేను చేసినోని కాదు. సరే, అలాంటి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు. ఈ రోజు ఏదో మరి డిఎస్ శాంబాబు సార్, ఆవుల శాంబాబు, ఎవరెవరో కానీ మన పేర్లు అవసరం లేదు. వాళ్ళంతా కూడా మరి సిస్టాన్ని గొప్పగా చెప్పి ప్రమోట్ చేసిన వాళ్ళే. వాళ్ళంతా కూడా గొప్ప వాళ్ళే. ఈ రోజు లేకపోయినప్పటికీ రకరకాల సిస్టాల్లో ఉన్నారు, చేసుకుంటున్నారు, డెవలప్ అవుతున్నారు. హ్యాపీ, నో ప్రాబ్లం. ఈ రోజు మనల్ని అందరినీ చేశారని చెప్పి మళ్ళీ లేరు అని చెప్పి నేను కూడా నేను మాట్లాడినాను. చాలా మంది మాట్లాడినారు కానీ మనం చూడలేదు. నేను కూడా ఇంకో మాట కూడా చెప్పిన, వాళ్ళంతా డబ్బులు అయితే డీపీలు అయితే వచ్చిన మాట అయితే వాస్తవమే. కానీ లాస్ట్ లో సిస్టము ర్యాంకులు అనేది కొత్త ర్యాంకులు ఎమరాల్డ్ అయ్యి క్రియేట్ చేసి కొత్తగా ఎటువంటి కండిషన్ లేకుండా, వితౌట్ కండిషన్, ఎటువంటి కండిషన్లు లేకుండా మీరు ర్యాంకులు అప్గ్రేడ్ చేసుకోండి. మీకు ఎంతమంది వెనక ఒకరు లేదు, ఇద్దరు అవసరం లేదు.
పెరలకు 2 అవసరం లేదు, 2 అవసరం లేదు, కోరలకు 4 అవసరం లేదు. మరి తర్వాత ఈ రకంగా ఆ ఆ, ఈ ప్రతి ర్యాంకుకు కొంతమంది రూబీకి 20 మెంబర్స్ ఉండాలి. ఆ రకంగా అవసరం లేదని చెప్పి వితౌట్ కండిషన్ మరి అన్ని కూడా అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పి డీపీలు ఉంటే చాలని చెప్పి చెప్పింది. అందరూ కూడా చేసుకున్నారు. వచ్చిన డీపీలు ఆ రకంగా మరి సిస్టమే తీసేసుకుంది. ఎందుకంటే మనం సిస్టమ్ మీకు డబ్బులు ఇస్తాను, మీకు మంచి ప్లాన్ ఉంది, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తామని చెప్పి మనం అందరం చెప్పుకున్నాం కాబట్టి మనం చాలా మంది దీంట్లోకి వచ్చాము. వాళ్ళు వచ్చారు, మరి తీసుకున్నారో మరి పోగొట్టుకున్నారో అది వాళ్ళకే తెలుసు. అది చాలా మంది మరి ఆ మనం కొందరు వెళ్ళిపోయారు, కొందరు కంటిన్యూ అవుతున్నాం. నా వరకు నేను ఎప్పుడు మాట్లాడినవన్నీ, నేను ఎప్పుడు కూడా ఒకరి పేరు కానీ ఒకరి ప్రస్తావన కానీ ఏ బొద్దు తీసుకురాలేదు. తర్వాత నా సెషన్లు కూడా యూట్యూబ్ లోనే ఉంటాయి. పూర్తి గంట సేపు, గంటన్నర సేపు సెషన్లు కూడా నేను తీసుకున్నాను. నాది ఎప్పుడు కూడా సోది చెప్పడము, శృతి కొట్టడము, చెప్పిందే చెప్పడము, అట్లాంటివన్నీ స్లోగా చెప్పడం ఇట్లాంటి ఏమి ఉండవు. నేను చెప్పాలనుకునేది క్లియర్ గా ఉంటది. అన్ని విషయాలు చెప్పింది చెప్పుకోకుండా, ఎక్కడా కూడా ఎవరిని విమర్శించకుండా, వ్యక్తిగత దూషణ ఏ ఉండదు. ఆ రకంగా చేస్తూనే అవన్నీ. ఎందుకంటే మేము కూడా ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళమే, స్పిరిచువాలిటీలో ఉండి తెలుసుకున్న వాళ్ళమే, ఒకరికి 10 మందికి చెప్పే పొజిషన్ లో ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో విచిత్రము, మరి మీకు అద్భుతం ఏంటంటో మనకు తెలియదు. కానీ మరి అలా చెప్పే పొజిషన్ లో ఉండి కూడా మనం ఇతరులతో మనం చెప్పించుకోవాల్సిన పొజిషన్ మనం రావాల్సి వస్తాం. కాబట్టి మనకు కొన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. మరి రీసెంట్ గా మరి పీవీసీ మెటాల్లో కూడా నేను దాదాపు మొదటి సంవత్సరం ఇప్పటికి కూడా నేను దాదాపు ఇక్కడ డేట్లతో సహా ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, సిస్టమ్ లో ఎన్ని మార్పులు జరిగినాయి, ఎవరెవరు ఎక్కడున్నారు అని చెప్పి నేను ఎప్పుడు పాజిటివ్ అనే చెప్పినాను ఎప్పుడు కూడా. తర్వాత సిస్టమ్ లో మొదటి 2023లో పీవీసీ మెటాల్లో ఏదో ఆశాజనకంగా ఉంది, వచ్చినాయి. చాలా మంది ఇక్కడ కొందరు $1 పెట్టి దాదాపు $13 తీసుకున్నారు కదా, చాలా డబ్బు సంపాదించుకున్నారు కదా. సిస్టమ్ ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చింది అది ఇది. మరి దగ్గర ఎక్కడున్నాయి టోకెన్లు తీసుకోవడానికి? డబ్బు ఎక్కడున్నాయి? 10ల సంఖ్యలోనే ఉన్నాయి, లేదు అంటే 100ల సంఖ్యలోనే ఉన్నాయి. 200, 300, 500 లోపే, 900 కూడా లేవు. 100ల సంఖ్య అంటే మళ్ళీ 1000 దాటితే 1000 మాట మాట్లాడాలి. అది కూడా కాదు. నేను 100 సంఖ్య, 10ల సంఖ్య, 100 సంఖ్యనే మాట్లాడినాను కాబట్టి మహా అంటే 900 వరకే కూడా ఎవరికి లేవు. 200, 300, 500 లోపే ఉన్నాయి కాయిన్లు కనెక్టెడ్ వాలెట్లు. అంత లోపలనే కనెక్టెడ్ వాలెట్ కు ఒక్క పీవీసీ మెటాన్ మాత్రమే మళ్లించడం జరిగింది సిస్టమ్. ఇవన్నీ నిజాలు, అన్ని తెలిసినాయి, అందరికీ తెలుసు. కానీ మళ్ళీ మనం డబ్బులు అయితే ఎన్నో సంపాదించుకున్నారు, వెళ్ళిపోయారు. అన్ని మనకు అవసరం లేదు. లీడర్లు ఉన్నప్పుడు ఒకలాగా పొగిడి, ఉన్నప్పుడు పొగటము, లేనప్పుడు విమర్శించడము, అవన్నీ మనకు అవసరం లేదని నేను చెప్పాను. ఎప్పుడు అందరూ గొప్ప వాళ్ళే. 1000 రూపాయలు పెట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళే. రూబీ లీడర్లు ₹1,00,00,000 రూబీ లీడర్లు గొప్ప వాళ్ళే. 10,000 పెట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళే. మరి ₹1,00,00,000 పెట్టిన, 10 లక్షలు పెట్టిన అందరూ గొప్ప వాళ్ళే ఇక్కడ అని చెప్పాను. ఎప్పుడు చెప్తాను. నా జీవితంలో ఎవరిని కూడా నేను జోలికి పోలేదు. అట్లా అని చెప్పి నా జోలికి వచ్చిన వాళ్ళని కూడా నేను సరేనని చెప్పి వదిలేసిన కాలాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఆధ్యాత్మికతలో ఉన్నాం కాబట్టి. కానీ అలా అని చెప్పి మన గౌరవానికి, మన ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లినప్పుడు మనం ఎదురు సమాధానమే చెప్పిన వాళ్ళమే. కానీ వితండవాదం చేసి వాళ్ళతో ఏదో అగౌరవంగా మరి ఇతరులతో చెప్పించుకునేలాగా అట్లా ప్రవర్తించిన తీరులు ఎప్పుడు నా జీవితంలో లేవు, ఉండవు. ఎవరైనా కానీ మళ్ళీ కూడా మొన్న జరిగిన సంఘటనలో కూడా, మొన్న 4 రోజుల కిందట జరిగిన సంఘటన కూడా అది మీరు ఒకసారి కూడా చూసుకోవచ్చు. అదైతే దాదాపు నాకు తెలిసి ముందు జరిగిన సంఘటన తీసేసి తర్వాత జరిగిన సంఘటనలు కూడా ఏదో యూట్యూబ్ లో పెట్టినట్టు కనపడుతుంది. ఒకవేళ ఉన్నా గానీ, ఎందుకంటే ఇవన్నీ మీరు దయచేసి ఎవరు కూడా ఇవన్నీ టైం వేస్ట్ అనుకోవద్దు. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఎవరి టైం హరించలేదు. ఎందుకంటే టైం గురించి, విలువ గురించి, మనీ విలువ గురించి,
వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి, వీటన్నిటి గురించి, మానవ సంబంధాల గొప్పతనం గురించి, వీటన్నిటి గురించి నేను క్లాసులు తీసుకొని చెప్పినాను. కాబట్టి వాటి గురించి నాకు విలువ నాకు బాగా తెలుసు. అందుకని నేను ముందే చెప్పినా, నేను నా ఏదైనా కానీ, నా క్లాస్ స్పీచ్ కానీ ఏదైనా కానీ ఎప్పుడు సూటిగా సుత్తి కొట్టుకోకుండా, చెప్పిందే చెప్పుకోకుండా, స్లోగా కాకుండా అందరికి అర్థమయ్యేలాగా స్పష్టంగా ఉంటది అని చెప్తాను నేను ఇప్పుడు కూడా. అట్లనే ఉంటది కానీ ఇతరుల సమయాన్ని హరించేటట్లు, ఇతరులకు మనోభావాలు దెబ్బతీసేటట్లు ఏ ఒక్కరిని కూడా నేను ఇంకా చెప్పాలంటే, ఇంకా లోతుగా పోవాలంటే పై స్థాయి వాళ్ళని కూడా నేను పట్టించుకోను. కానీ నాకంటే కింది స్థాయిలో ఉండే వాళ్ళనే ఎక్కువ నేను. ఎందుకంటే ఎట్లా అంటే స్థాయి అంటే అంతే. ఇప్పుడు మన దగ్గర మనం పనిచేస్తా ఉంటాము, మనం మేనేజర్లుగా ఉండొచ్చు, కానీ కింద మనకు అటెండర్లు ఉంటారు, కింద లేబర్స్ ఉంటారు, డైలీ వేజ్ లో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళను నేను విలువిస్తాను. నాకంటే పైన ఉంటారు, జనరల్ మేనేజర్ ఉంటారు, అతనికి మనకే అవసరంలా. మనం మనం మన పని మనం చేస్తా ఉంటాం. మనకి ఎంతకంటే ఏం అవసరం లేదు. అబ్దుల్ కలాం గారు ఒకటి చెప్తారు, ఇఫ్ యూ పొల్యూట్ యువర్ జాబ్ యూ నీడ్ నాట్ టు సెల్యూట్ నో బడీ అంటారు. ఇఫ్ యూ నాట్ పొల్యూట్ యువర్ జాబ్ యూ నీడ్ టు సెల్యూట్ ఎనీబడి. అంటే నువ్వు ఎవరికి నీ జాబ్, నీ వర్క్ ను, నీ పనిని పొల్యూట్ చేయకపోతే ఎవరికి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ పని నువ్వు చేయకోకుండా నువ్వు ఏదన్నా కానీ పొల్యూట్ చేసినావు అనుకో, అందరికి కూడా సెల్యూట్ చేయాల్సి వస్తుంది అని చెప్తారు. కాబట్టి మనము మేనేజర్లకు, జనరల్ మేనేజర్లకు ఎన్ని లొంగి నువ్వు చేసినావంటే నువ్వు పని చేయకోకుండా ఇవన్నీ చేస్తా ఉంటావు. కాబట్టి నేను ఎప్పుడు మన కింద ఉన్న వాళ్ళని ఎప్పుడు నేను ప్రేమిస్తాను, అభిమానిస్తాను. అదే ఆలోచనతో నేను గత 2 సంవత్సరాలుగా నేను కామ్గా ఉన్నాను. నాకు పార్లమెంట్ లో రకరకాల ఆదాయాలు, 5-6 రకాల ఆదాయాలు వచ్చినాయి, నచ్చినాయి. కాబట్టే దాన్ని ప్లాన్ ప్రమోట్ చేసినాను, అన్ని చేసినాను, అయిపోయింది. తర్వాత పీవీసీ మెటాల్లో వచ్చినాను, తర్వాత అన్ని ఉన్నాను, పెట్టుకున్నాను. ఎంత పెట్టుకున్నాను, ఎన్ని చేసినాను కూడా నేను ఎప్పుడు ఎక్కువ చెప్పను. నేను నా సొంత ఆలోచనతో, నా సొంత నిర్ణయంతో తీసుకున్న నిర్ణయంతో పెట్టుకున్నాను. ఎంతనే పెట్టుకో, ₹1 పెట్టుకోవచ్చు. పెట్టుకొని నా ఆలోచనతో పెట్టుకున్నాను. కానీ ఒకరి ఆధీనంలోకి వెళ్ళి వాళ్ళని అడగను, నేనే పెట్టుకున్నాను. అది ఫస్ట్ సంవత్సరము ఓకే, బాగానే ఉంది, వస్తుందని పెట్టుకున్నాము, ఆశాజనకంగా ఉంది. 2 సంవత్సరాలుగా మనకు 2వ సంవత్సరము చాలా తగ్గిపోయింది. 3వ సంవత్సరము చాలా గడ్డు పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నాం. అని దాదాపు గత 3 నెలలుగా, నేను గత 2.5 సంవత్సరాలుగా నేను మీటింగ్ లోకి కూడా రాలేదు. ఎప్పుడో చేతి వేళ్ల మీద లెక్కించుకోవచ్చు నేను ఎప్పుడు వచ్చినానని. అది కూడా ఏం జరుగుతుందో కనీసం తెలుసుకుందాం, అప్పుడప్పుడు జరుగుతుందా లేదా అని కూడా వచ్చినాయి. గత 2.5 సంవత్సరాలుగా ఎప్పుడు వస్తున్నాను, ఈ మధ్య కూడా వస్తున్నాను. అది ఎప్పుడు 3 మాసాలు అయింది రావటం కూడా. అది కూడా చాలా మంది మిత్రులు, సార్ మీరు రండి, ఒకప్పుడు చాలా మనం అందరం కలిసి బాగా చేసినాము, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక ఆలోచన పరులు, మీరు ఒక మౌనం అన్నది మంచిది కాదు, మీరు కొంచెం మాట్లాడితే కొంచెం బాగుంటది అని చెప్తే మరి రావటము. ఎందుకంటే నేను కూడా చెప్పాను, చాలా మంది రకరకాల నేను ఒకరి బిజినెస్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరి బిజినెస్ వాళ్ళది. కానీ మీ బిజినెస్ నా బిజినెస్ నాదని చెప్పి నీ ఇష్ట ప్రకారం ఇతరులకు బిజినెస్ దెబ్బతీయకూడదు కదా. నా బిజినెస్ నాది, నా షాప్ నేను పెట్టుకుంటా, నా వ్యాపారం నేను చేసుకుంటా, ఓకే ఫైన్. అలా అని చెప్పి నా ఇష్టం నేను చేసుకుంటా అని చెప్పి ఇతరులను వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టేటట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మందే తీసుకున్నాం, నా బిజినెస్ నేను చేసుకుంటా, నేను ఎంతైనా ఏదైనా చేసుకుంటా, డీపీలు ఎంత నమ్ముకుంటా, బిఎన్బిలు కానీ ఇంకోటి కానీ, తర్వాత ఫార్మింగ్ కానీ, ఎంతైనా కానీ నా ఇష్ట ప్రకారము నేను చేసుకుంటానంటే అది కాదు, అది ఇతరుల మీద ఆధారపడి ఉంటది. నేను మార్జిన్ అనేది ఉంటది మనకు, నేను ఎప్పుడు చెప్తా, మార్జిన్ లో మనం చేసుకుంటే బాగుంటది. నువ్వు అదే ₹10,000 దగ్గర మనము 10 కానీ 20 కానీ ₹30,000 కానీ పెట్టుబడి మనము ఒకటి పెట్టించి మనము ఒక 500 USDT ఫార్మింగ్ చేస్తే, మరి నువ్వు తక్కువ మార్జిన్ తో న్యాయమైన ధర్మబద్ధమైనటువంటి మార్జిన్ తీసుకొని మనకి ₹2,000 USDT తో మనం ఫార్మింగ్ చేస్తే మన సిస్టమ్ కి మంచిది కదా, అతనికి మంచిది కదా, నీకు మంచిది కదా.
సిస్టమ్ గ్రోత్ అయితే అందరికీ మంచిది కదా, కమ్యూనిటీకి అనే ఉద్దేశంతో నేను ఉంటాను, నా బిజినెస్ నేను చేసుకుంటాను అన్నది కాదు. చేసుకో, ఓకే, నో ప్రాబ్లం. కానీ మన బిజినెస్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగదు. బిజినెస్ చేసేవాడి నువ్వు, అతను పార్ట్నరు, ఇతను చేసేవాడు, తీసుకునేవారు ఒకరు ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇద్దరికి ఇబ్బంది కలగకూడదు. మనం చేసే బిజినెస్ వల్ల మన కంపెనీకి అన్యాయం జరగకూడదు. మా కంపెనీలో ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరికి కూడా ఏ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ చాలా మంది 2 సంవత్సరాలుగా చాలా మరి అన్ని మర్చిపోయినారు. చాలా వరకు కొన్ని ఇంకా స్తబ్దత అనేది నెలకొంది. సిస్టమ్ లో కూడా చాలా మందకొడి తనం అన్నది ఉంది. కాబట్టి దీన్ని మనం ఏదో రకంగా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో చాలా మంది ఓకే రకరకాలు ఎవరు ఏం చెప్పారు, రకరకాలు అన్ని విన్నాం. రకరకాలు ఎవరు పెట్టుబడులు పెట్టించారు అది అని చెప్పి మనం ఎప్పుడు నేను మాట్లాడలే. నువ్వు పెట్టించావు, అంత చెప్పావు, ఇంత చెప్పావు, అవి ఎవరెవరు చెప్పారో పెట్టించారో, తర్వాత పీవీసీ మెటా ప్రైస్ ఎంత పోతుంది బిట్ కాయిన్ తో పోల్చడాలు అన్ని చేసినారు. నేను ఎప్పుడు మాట్లాడలే. కానీ నువ్వు మాట్లాడాలనే వ్యక్తి మాట్లాడినాను కూడా నేను మాట్లాడలే, ఏ రోజు మాట్లాడలే. అన్ని తెలుసు నాకు. బిట్ కాయిన్ తో పోల్చి బిట్ కాయిన్ తో ₹1,00,000 పోతుంది, ₹1,00,00,000 పోతుంది. ఒక తప్పు ఆల్రెడీ చేసాము. 2,500 పెడితే 32 లక్షలు వస్తుందని చెప్పి అనుకున్నాము. అది తప్పు అని చెప్పి అందరూ మాట్లాడిన వాళ్ళే. ఇలా చెప్పకండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు. మరి అది మర్చిపోయి కాలానుగుణంగా మళ్ళీ ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ ప్రమోషన్, మళ్ళీ ఇంత పోతుంది. ఏదో మన బిజినెస్ కోసం అంతే. అలాంటివన్నీ నాకు ముందే తెలుసు కాబట్టి నేను కొత్త అయినప్పటికీ, నెట్వర్క్ కొత్త అయినప్పటికీ నేను ఎప్పుడూ నా ఏ ఒక్కరు డోర్ స్టెప్కి వెళ్ళలేదు, ఏ డోర్ స్టెప్కి వెళ్ళలేదు. అందరూ నా డోర్ స్టెప్, నా టీం అంతా నా డోర్ స్టెప్కి వచ్చిన వాళ్ళే. నా ఇన్కమ్ చూసి ₹1 కూడా ధర్మబద్ధంగానే చేసుకున్నాను. కానీ ఏది కూడా నేను ఒకటి కూడా లేని దాన్ని ఉన్నట్టు అభూత కల్పన చేసి నేను ఎప్పుడు కూడా బిజినెస్ చేయలేదు, చెయ్యను కూడా. అటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని నేను. మీరు నమ్మరు, గత 2.5 సంవత్సరాలుగా నేను ఒక్క సింగిల్ ఎన్పి కూడా దీంట్లో నేను ఒక్క యూఎస్డిటీ కూడా పీవీసీ మెటా కూడా నేను స్వాప్ చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పుడు చెప్తా ఉంటారు రాజేష్ గారు కానీ, శంకర్ గారు కానీ, ఎవరైనా కానీ పీవీసీ మెటాలు చాలా గొప్పవి, విలువైనటి, అది ఇదని చెప్తా ఉంటారు కదా. మరి దాన్నే పట్టుకున్నాను నేను, అదేనే నమ్ముతా నేను. మీటింగ్ లో చెప్పేది ఒకటి, ఆడ బయట చేసేది ఒకటి ఉండదు. నా మనస్తత్వం అది. ఏది చెప్తానో అదే చేస్తాను, ఏది చేయగలమో అదే చెప్పాలా. ఇక్కడ ఒకటి చెప్పేది బయట వచ్చేసేది నేను చెయ్యను. నేను ఒక పీవీసీ మెటా కూడా అమ్ముకోలేదు, ఒక పీవీసీ మెటా కూడా స్వాప్ చెయ్యను, ఒక్క ఫార్మింగ్ యూఎస్డిటీ కూడా నేను చేయలేదు. ఎందుకంటే సిస్టమ్ మనమే చెప్పుకుంటున్నాము. సిస్టమ్ మందకొడిగా ఉంది, కొన్ని ఆటుపోట్లు ఉన్నాయి, రకరకాల యూటర్న్ తీసుకుంటుంది. ఈ రోజు ఉన్నటువంటి కండిషన్స్ రేపు లేవు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఒక రోజు కాకపోయినా ఇంకో రోజైనా చెప్పుకుంటున్నాం. అలాంటప్పుడు నాకే కష్టంగా ఉన్నప్పుడు నేను ఇతరులకు ఏ రకంగా చెప్పను. కాబట్టి నేను నా టీంలో చాలా మందికి, వాళ్ళైతే ఎవరు కూడా నా టీంలో ఎవరు కూడా నా పైసలు ఎవరిని అడగలే. నన్ను వచ్చి పైసలు ఏమైనాయి అని చెప్పి ఎవరు కూడా అడగదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నన్ను చూసి వాళ్ళంతకు వాళ్ళే వచ్చి చేసుకున్న వాళ్ళు. నా ట్రాక్ రికార్డు, మన హిస్టరీ తెలుసు కాబట్టే, మన గురించి తెలుసు కాబట్టే చూసే వచ్చి చేసుకున్నారు. కానీ వాళ్ళైతే డబ్బులు ఏ రోజు అడగలేదు. అయితే నేను మాత్రము 80% మందికి నా సొంతం డబ్బులు ఆల్రెడీ మొత్తం నా డబ్బులు పెర్లవిన్కి ఇచ్చేసినాను పెట్టి. ఈ నా టీం డబ్బులు కూడా సిస్టమ్ తీసుకుంది, నా దగ్గర లేవు కదా అయ్యి. కానీ వాళ్ళ డబ్బులు కూడా నేను ఇచ్చాను. దాదాపు 15 లక్షల రూపాయలు నేను ఈ సిస్టమ్ లో దాదాపు ₹1,00,00,000 పెట్టినా. 15 లక్షలు నా టీం మెంబర్స్ కు తిరిగి ఇచ్చేసిన, అడగకపోయినప్పటికీ. ఎందుకంటే అందరూ చాలా మంది చాలా దైన్య పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఆకలి బాధ నాకు తెలుసు, డబ్బు అవసరం కూడా చాలా తెలుసున్నాను కాబట్టి అన్ని పరిస్థితులు మౌనంగా అన్ని గమనిస్తా ఉండేవాడిని. కాబట్టి అన్ని నేను మన మాదిరి ఓపిక సహనం ఉండదు, కానీ అన్ని నమ్మి మనకు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటప్పుడు దాదాపు పెర్లవిన్లో 20లో ఉంచి ఉన్నారు.
5 సంవత్సరాలు అవుతుంది. ఏదో వస్తుంది ఆటోపుల్ అన్నారు, అవన్నీ తెలియవు వాళ్ళకు, ఆ పేర్లన్నీ తెలియవు. పివిసి తెలియదు, క్రిప్టో తెలియదు, సీడ్ ఫండింగ్ తెలియదు, బిఎన్బి తెలియదు, గ్యాస్ ఫీజు ఏమీ తెలియదు. కానీ మనమే చేసుకున్నాము. ఎంతో మందికి నా సొంత డీపీలతో నేను రిజిస్ట్రేషన్ చేశాను, ర్యాంక్ అప్గ్రేడ్ చేశాను, అన్ని అంతా 100% చేసినా అని చెప్పలే. నా వంతు సహాయం దాదాపు చాలా మందికి నేను ర్యాంక్ అప్గ్రేడ్ చేశాను, రిజిస్ట్రేషన్ చేశాను, తర్వాత సెటిల్మెంట్లు చేశాను, సీడ్ ఫండింగ్ చేశాను నా డబ్బులతో. ఇంకా ఆ డబ్బులు కూడా ఎవరు కూడా ఏనవారు పరిస్థితి. ప్రస్తుతం బిఎన్బిల్ కూడా చాలా మందికి నేనే వేసుకొని వాళ్ళకందరికీ వాళ్ళ వాలెట్లలో చేసేటువంటి వ్యక్తిని నేను. డీపీలు కూడా వాళ్ళు కొందరు తీసుకున్నా కానీ డీపీలు కూడా అందరూ చాలా మంది 75 రూపాయలు, 72, 70తో తీసుకున్నప్పుడు కూడా నేను చాలా అందరికంటే 5 రూపాయలు తగ్గించే నేను చేసుకున్నటువంటి వ్యక్తిని. అలాంటి పరిస్థితి. అలా నేను ఎవరి డబ్బులు వాళ్ళకు ఇచ్చి ఈ రోజు కూడా ఆ 20% మంది కూడా వాళ్ళు ఇస్తా అంటే కూడా వద్దు, అది ఏమన్నా గాని రాని పోని అట్లే ఉంచు, వచ్చినప్పుడు తీసుకుందాం, అది నువ్వు ఇచ్చే అది. నేను ఇంకోటి, నేను ఎప్పుడు పెరలు కూరలు అకౌంట్ వేయలేదండి. ఎవరికి కూడా పెరలు కూరలు అకౌంట్ ఏ రోజు వేయలేను. నేను వేసుకున్నప్పుడే నా దగ్గరికి వచ్చినప్పుడే ఇక్కడ 3 అక్కడ 3, 3+3, ప్లాన్ ఏలో 3, ప్లాన్ బిలో 3, మొత్తం 6 చేసుకోండి. నువ్వు పెరలు కొర్రలు చేసుకుంటే నీకు ఏమీ రాదు, దాంట్లో టికెట్ ఉండదు, మజా ఉండదు. 3 చేసుకోండి, దాదాపు 15,000 అవుతుంది అని చెప్పి 10,000 తక్కువ ఏ ప్లాన్ చెప్పలేదు నేను. 10,000 ఆ రకంగా అందరికి కూడా 10,000 తక్కువ అందరికి చాలా మందికి ఇచ్చాను. మిగతా వాళ్ళు ఆ 10,000 15,000 మాకు వస్తే మేమేమన్నా బాగుపడతామా? ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఇప్పుడు కట్టేది లేదు, అంతస్తులు కట్టించేది లేదు. నువ్వు ఇవ్వకపోతే నీకు మిగిలేది ఏం లేదు. కాబట్టి రాని ఏదో నీ మాదిరే నువ్వు కూడా ఎంతో పెట్టుకున్నావు, నీ మాదిరే మేము వెయిట్ చేస్తాము, అది ఎప్పుడన్నా రాని, రాకపోతే పోని అని చెప్పిన వాళ్ళే. కాబట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టలేక నేను అది కూడా ఆ 20% అంటే దాదాపు 15 లక్షలు ఇచ్చేసిన 15 రోజుల్లో ఇంకో 3 లక్షలు అంతే. అది ఇచ్చినా గానీ ఇంకా 3 లక్షలే నాకు అయ్యేది. నెక్స్ట్ ఇంకోటి, దాదాపు ఈ 3 సంవత్సరాల్లో కేవలం బిఎన్బి కింద కేవలం నేను దాదాపు 15 లక్షల పైగా కట్టిన. 15 లక్షలు మొత్తం దాదాపు నా దాదాపు 50-60 వాలెట్లు ఉన్నాయి. నాకు రోజు కూడా 200 యూఎస్డిటీలు రిలీజ్ అవుతాయి. ఇవన్నీ ఫార్మింగ్ చేసుకుంటే ప్రతిరోజు ఫార్మింగ్ కానివ్వండి, సీడ్ ఫండింగ్ కానీ, టోకన్ ఫార్మింగ్ ఇట్లాంటివన్నీ చేసుకుంటే, రీఫార్మింగ్, కాంపౌండింగ్ చేసుకోగలిగితే రోజుకు దాదాపు నాకు 1000 నుంచి 1,500 ఖర్చు అవుతాడు. తక్కువ చెప్తాను, నాకు ఎప్పుడు కూడా తక్కువే చెప్తాను. ఇది నా గురించి ఎక్కువ చెప్పుకోను. 1,500 కరెక్ట్ గా 3,000 కూడా అవుతుంది. మొన్న పాస్వర్డ్ మార్చుకోవడానికే నాకు అంత 10,000 అయింది, కేవలం పాస్వర్డ్ మార్చుకోవడానికి. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, అన్ని సిలబస్ లోకి ఇందుకే వస్తాయి. నేను ముందే చెప్తున్నా కదా, ఒక్కరి సమయాన్ని హరించను, చెప్పిందే చెప్పను, శుద్ధి కొట్టను, స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్తాను. అది ఉండేది. నేను ఇది దాదాపు రోజుకు 1,500 మినిమం వేసుకున్నా గానీ దాదాపు 50,000 నెలకు అవుతుంది. ఇప్పటికీ 40 నెలలు అయింది, 36 నెలలు, 3 సంవత్సరాలు అయిపోయి 37వ నెల. ఇంకా వేసుకోండి ఎంత అయింటుందో. కాబట్టి నెలకు 50,000, 60,000, 70,000 కూడా బిఎన్బి ఇచ్చినాము. ఆ రకంగా 37 నెలలు, 38 నెలలు 15 లక్షల దాకా బిఎన్బినే నేను చేసినాను. సరే, ఇవన్నీ కూడా ఎప్పుడు నేను ఇంత చేసుకున్నా అంత చేసుకున్నా నేనే గొప్ప అని నేను ఎప్పుడు కూడా నేను చెప్పినోని కాదు. నా గొప్ప కూడా కాదు, మనం కూడా ఎప్పుడు కూడా తక్కువే అని చెప్పుకుంటాము. గొప్ప వాళ్ళు ఎవరన్నా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రాజేష్ గారు, మరి శంకర్ గారు, ఇంకా మరి రోజు మాట్లాడుతున్నటువంటి చంద్రశేఖర్ గారు, కోట వెంకటేష్ గారు, ఇంకా పెద్దలు ఉన్నారు, ఏకే ప్రసాద్ సారు, రాచమల్ల గారు, రాజు గారు, రమేష్ గారు, సుజాతమ్మ గారు, ఇక్కడి వాళ్ళంతా రోజు వచ్చి చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఎప్పుడు చెప్తా ఉంటాను. నేను ఇంకోటి చెప్పాను ఇందాక, 2.5 సంవత్సరాలుగా నేను మీటింగ్ కూడా రాలేదు, ఏ పొద్దు కూడా రాలేదు, నేను ఎవరిని కూడా మాట్లాడలేదు, మీ ఇబ్బంది కూడా పెట్టలేదు. ఆ 2.5 సంవత్సరాల్లో కూడా ఎందుకు మనకు నచ్చిన విషయాలు ఉంటాయి, మీటింగ్ అన్న తర్వాత నచ్చని విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సిస్టమ్ బాగలేనప్పుడు
సిస్టము పరుగులెత్తే జింకలాగా పరుగులెత్తే ఇటువంటి సిస్టము ఒక్కసారిగా నత్తనడకలో మరి సాగుతున్నప్పుడు రకరకాల అభిప్రాయాలు, ఎన్నో మన కోరికలు ఉంటాయి, ఎన్నో పెట్టినాము, ఆశలు ఉంటాయి. కానీ మన టైం బాగలేదని చెప్పి అక్కడికి పోయి లేనిది ఉన్నట్లు మాట్లాడే మనస్తత్వం అయితే మరి కాదు. కాబట్టి మన సార్ వాళ్ళు ఎప్పుడు చెప్తానంటారు, మనము అయితే సిస్టాన్ని మనం మరి ఏం చేస్తాము మరి, రోజుకు నెగిటివ్ చెప్పుకోలేం కదా అది ఇది అని చెప్పి. ఓకే, అలా అని చెప్పే కదా 2.5 సంవత్సరం నేను రాంది. ఏ పొద్దు మాట్లాడలేదు కదా, నా పని నేను చూసుకున్నా కదా. మీటింగ్కే రాలేదు నేను 2.5 సంవత్సరం, నేను మీటింగ్కే రాలేదు అసలు ఏ పొద్దు. అంతకుముందు రెండు సంవత్సరాలు నేను మీటింగ్ లో వచ్చి పెర్లవిన్ గురించి నేను ప్లాన్ చెప్పింది. నేను వచ్చింది గత 3 నెలలుగా వచ్చాను. అది కూడా ఇప్పుడు కూడా ఇంకా వెనకబడి సిస్టము, ఇంకా అడుగులు వెనకే పడుతున్నాయి. చాలా మంది చాలా రకాల ఇబ్బందుల్లో ఉన్నారు. బిఎన్బి ఛార్జెస్ కూడా స్వాప్ చేసి మనకు వచ్చిన పీవీసీ మెటాలు స్వాప్ చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నాకైతే విచిత్రంగా అనిపించింది. చాలా దౌర్భాగ్యంగా మన పరిస్థితి అనిపించి చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. మన కింది స్థాయి వాళ్ళు. నేను ఆల్రెడీ చెప్పాను, ఏదో నాకు దేవుడు చదువు ఇచ్చాడు, సంస్కారం ఇచ్చాడు, మా కుటుంబం ఇచ్చాడు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, తర్వాత ఉద్యోగం ఇచ్చాడు, జీతాన్ని ఇచ్చాడు. నేనైతే బాగా బతకగలుగుతా. నేను ఆల్రెడీ చెప్పిన, నేను ₹1 పెట్టుకున్నా, ఇంకో ₹1 పెట్టుకునే స్తోమత నా కాడ ఉంది అని కూడా చెప్పిన. కాబట్టి నా గురించి నాకు బాధ లేదు. కానీ నాలాంటి వాళ్ళను, మరి మనలాంటి మరి రాజేష్ గారిని, తర్వాత ఇంకా ఇట్లాంటి వాళ్ళందరినీ, శంకర్ గారిని, అందరినీ కూడా నమ్ముకొని ఈ టీములు చేసుకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి సారు రోజు వస్తారు ఇక్కడ మనకు. ఎవరు ఆయన, రవి పాటిల్ గారు, ఇంకా ఎవరో సార్, రకరకాలుగా వస్తారు వాళ్ళు సార్ ఏమైంది సార్, ఎప్పుడు పెరుగుతుంది సార్ అది ఇదని. మరి చాలా మంది మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. మహిళలు కూడా దాదాపు 5-6 మంది రెగ్యులర్ గా అటెండ్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ మధ్య లక్ష్మీ కళ్యాణి మేడం గారు కూడా సినీ యాక్ట్రెస్. ఆమె మరి ఒక సినిమా కూడా 8 వసంతాలు అని చెప్పి వచ్చింది, అద్భుతమైనటువంటి సినిమా. దయచేసి మేడం గారు చెప్పారు ఆ రోజు, మీరందరూ చూడండి అని. నేను ఏమనుకున్నాను కానీ నేను కూడా చూశాను. మళ్ళీ మీరందరికీ చెప్తా ఉన్నాను, దయచేసి ఆ సినిమా చూడండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఆ మేడం గారు కూడా ఈ మధ్య రావడం లేదు, మరి బిజీలో ఉండి. మరి ఓకే, ఇలాంటి వాళ్ళు మహిళలు, మరి మహిళా మిత్రులు, స్త్రీ శక్తి గొప్పది అని చెప్పి తెలియజేసి మహిళలు కూడా ముందుకు తీసుకొచ్చి మరి మాట్లాడించి మనం స్టార్ట్ చేశాం మేము ఆ రోజుల్లో. అలాంటి మరి చిన్న పిల్లలు, వృద్ధులు, రకరకాల వాళ్ళు ర్యాంకులు వస్తా అంటే, అందరు అప్గ్రేడ్ చేసుకుంటా అంటే ఒంటి మీద బంగారం తాకట్టు పెట్టి, బ్యాంకులో లోన్లు పెట్టి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతెందుకు, నేను ఎప్పుడు పేర్లు అయితే చెప్పాను కానీ కొన్ని సందర్భాల్లో ట్రేడింగ్ బాగా జరుగుతున్నప్పుడు $5 ఒక రోజు $5 నుంచి $3, $8కి వెళ్తుంది. $3 మరి డిఫరెన్స్ అంటే ఎంత ఉంటుంది చూడండి. $3 అంటే దాదాపు రోజుకు నువ్వు ఒక ₹1,00,000 పెట్టుకుంటే $1,000 వస్తాయి. $5 పీవీసీ మెటాల్ అంటే 200 పీవీసీ మెటాల్ వస్తాయి. $8కి వెళ్ళింది అమ్ముకున్నాం అంటే $3 అంటే 200 × 3 $600 ప్రాఫిట్. అంటే దాదాపు ఎంత అండి, 60,000 ప్రాఫిట్. చూడండి సార్, ₹1,00,000 మనము పెడితే ఈ రోజు బయట తీసుకొచ్చినా కానీ ₹2, ₹3 తీసుకొచ్చినా గానీ నీకు ఎంత అవుతుంది నెలకు? దాదాపు నీకు 6 1800 అయ్యేది. మనకు రోజుకే 50,000 60,000 వస్తుంది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భం అలాంటిది. మరి ఎప్పుడు మనం ఎవరిని తక్కువ పట్టలే. అమ్మా చెప్పినారు అప్పుడు కొందరు, ఉన్నాం మనం కూడా. ఎవరని అవసరం లేదు మనకు. అన్ని కూడా ఎప్పుడు మనకి ఎన్ని కూడా వివాదాలకు మనం ఎప్పుడు కూడా తావు ఇవ్వలే. మనకు అన్ని తెలుసున్నా కానీ ఎప్పుడు కూడా తెలియనట్టే ఉన్నాం. కానీ ఈ పరిస్థితులు, జరిగిన పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు రకరకాలు. మనం కొన్ని పరిస్థితుల్లో ఇంకా ఏం చేసినాము, సీడ్ ఫండింగ్ చేసుకోండి, లేదంటే సీడ్ ఫండింగ్ మేళ, టోకన్ ఫార్మింగ్ మేళ అని చెప్పి కొట్లాడుకున్నాం. కొందరు సీడ్ ఫండింగ్ చేసుకుంటే మంచిదని, కొందరు టోకన్ ఫార్మింగ్ చేసుకుంటే మంచిదని చెప్పి పరస్పరం మనం అది మేలంటే ఆ లెక్కలు వాళ్ళు చెప్తే, టోకన్ ఫార్మింగ్ లెక్కలు మేలని చెప్పి వీళ్ళు చెప్తారు రకరకాలు. మరి అవన్నీ చెప్పి నేనైతే 2 సంవత్సరాలుగా సీడ్ ఫండింగ్ వద్దు, టోకన్ ఫార్మింగ్ వద్దు, హోల్డింగ్ చేసుకోండి. హోల్డింగ్ చేసుకుంటే దాదాపు కనీసం రేట్ అన్న పెరుగుతుందని చెప్పినాను.
చాలా మంది. అది కూడా ఇప్పుడు పీవీసీ మీటర్ రేటు ఎప్పుడు పెరుగుతుంది సార్ అని చాలా మంది మెసేజ్లు పెడుతున్నప్పుడు నేను నేను ఇచ్చినటువంటి ఆన్సర్, ఇన్ స్పైట్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ సీడ్ ఫండింగ్ అండ్ టోకన్ ఫార్మింగ్, ప్లీజ్ ఫోకస్ ఆన్ హోల్డింగ్ ద పీవీసీ మెటర్, బై అండ్ హోల్డ్, దట్ ఈస్ ద గోల్డ్ అని చెప్పినాను. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని దాదాపు ఇప్పుడు సీడ్ ఫండింగ్ వద్దు, టోకన్ ఫార్మింగ్ వద్దు, బిఎన్పి చార్జెస్ ఎక్కువతున్నాయి, అవి చేసుకోకండి, ఇప్పుడు హోల్డింగ్ చేసుకోండి, హోల్డ్ ఇస్ ద గోల్డ్ అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే నేను ఒకప్పుడు 2 సంవత్సరాల క్రితమే చెప్పినాను. ఇవన్నీ నేను గొప్పనని ఎప్పుడూ చెప్పలే, ఇప్పుడు కూడా చెప్పడం. నాకు తెలిసింది నా సెన్స్ లో నాకు వచ్చినటువంటి నాకు ఆలోచన ప్రకారంగా ఇవన్నీ కూడా అందరికీ మేలు కలిగించే విధంగానే నేను చేసినాను. మనం ఒకరికి ఆదర్శంగానే ఉండాలని చెప్పి నేను ఎప్పుడు నా ప్రవర్తన ఉండింది, నా ఆలోచన అట్లే ఉన్నింది. నేను ఎప్పుడు కూడా నా సజెషన్ కూడా అట్లే ఉన్నింది. ఇవన్నీ కూడా అట్లే చేసిన. ఇప్పుడు కూడా ప్రతి అడుగు కూడా ఏ ఒక్కరిని కూడా నేను ఏది చెప్పినా గానీ, ఎందుకు నువ్వు కట్టడి చేస్తే, బ్యాక్ డోర్ బిజినెస్ ను కట్టడి చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు నీ కడుపు నిండింది సార్. ఒక XYZ ఒకసారి ఉంటాడు, ఆయన ఏదేదో చేసుకుంటా, నా బిజినెస్ నేను చేసుకుంటే ఆ సిస్టమ్ ఎట్లా ముందుకు పోవాలా, ఎట్లా పోతుంది? కాబట్టి అది కట్టడి చేస్తే ఆయన నిజమేంటో తెలుసుకుంటాడు. అప్పుడు అందరి మార్గంలోకి వస్తే మనమందరం కూడా ఒక తాటి మీదకి వస్తాము. అప్పుడు తాడుకు గడ్డిపోచలు కూడా గట్టి పడతాయి. అప్పుడు మన బలం పెరుగుతుంది, మన వాయిస్ అనేది, మన మాటకు బలం వస్తుంది అని చెప్పి నా ఉద్దేశం. అలాంటి వారిని చెప్పినానే గాని నేను ఆ మాట వాడతానే గాని వ్యక్తులను ఎవరిని ఎప్పుడు కూడా ఉద్దేశించి వ్యక్తిని కూడా ఎప్పుడు మాట్లాడలేను. కాబట్టి మార్పులు వచ్చినాయి, మీరు గమనించినారు లేదో, 3-4 నెలలుగా చాలా మార్పులు వచ్చినాయి. ఈ రోజు సీడ్ ఫండింగ్ వద్దంటున్నారు, టోకన్ ఫార్మింగ్ వద్దంటున్నారు, బిఎన్పీలు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు, హోల్డింగ్ చేసుకోండి అన్నారు. మొన్నటి దాకా మీరు రేటు పెరిగితే మీరు అమ్మేసుకుంటున్నారు, తర్వాత ఇవన్నీ లిక్విడిటీ తగ్గిపోతుంది అది ఇది అన్నారు. లిక్విడిటీ తగ్గిపోతుంది, అమ్మేసుకుంటారు రేట్ పెరిగితే అన్నోళ్ళు. మళ్ళీ మీరు ఎందుకు అమ్ముకోకుండా ఉన్నారు, రేటు డిఫరెన్స్ వచ్చింది అంటున్నారు. ఇక్కడ ఎవరిని కూడా ఉద్దేశించింది కాదు నేను మాట్లాడేది, గుర్తు పెట్టుకోండి. నేను మాట్లాడేది ఎవరి కూడా, ఒకవేళ వాళ్ళు మాట్లాడినా గానీ వాళ్ళ మాటలు కూడా, వాళ్ళ వ్యక్తులను నేను ఎప్పుడు కూడా ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడను. ఇప్పుడు మాట్లాడు కూడా ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఎప్పుడు కూడా సిస్టమ్ బాగుండాలా, అందరూ బాగుండాలా, దాని ద్వారా మేలు జరగాలని చెప్పి నేను ఎప్పుడు మాట్లాడతాను. ఆ రకంగా తెలుసుకుంటారు. నన్ను చెడ్డ అయినా పర్వాలేదు, నేను చెడ్డైనా పర్లేదు అని సిద్ధపడే నేను ఇవన్నీ మాట్లాడడం జరిగిందని కూడా చెప్పిన. 3 నెలలుగా అది కూడా చెప్పిన. నేను ఈ రకంగా మాట్లాడడము, సిస్టమ్ గురించి ప్రశ్నించడం చాలా మందికి నచ్చదు, అయినా కానీ పర్లేదు, చాలా మంది శ్రేయస్సు కోసము, మంచి కోసము నేను ఇలాగనే మాట్లాడతాను, ఇలాగనే తీసుకొస్తాను అందరూ. ఎందుకంటే మొన్న ఒక సిస్టమ్ గురించి ఉన్నట్టు మాట్లాడడం తప్పైతే, కేబి దుర్గా సార్ మాట్లాడింది కూడా తప్పైతుందా? టాప్ లీడరు, మన సిస్టమ్ గురించి ఎంతో ఫైట్ చేసిన లీడరు, మనం అంతా చెప్పుకున్నాం మొన్న. ఆయన ఒక అడ్మిన్ కు ఆయన లేని లోటు తీరని లోటు ఉన్నాము, ఆయన ఆశయాలు నిలబడాలని మాట్లాడుకున్నాము. మరి ఆయన కూడా ఎన్నో సార్లు మాట్లాడినాడు. ఏ మాటలు? సిస్టమ్ మారాలా, మనము క్రైటీరియా మార్చింది, పెట్టుకోమని చెప్పింది, తర్వాత రీటర్న్ తీసుకుంది, తర్వాత ఇంకోటి తీసుకొచ్చింది, అర్లీ బర్డ్ అనింది. అర్లీ బర్డ్కు దానికి అంతమే లేదు, చేసుకోవడమే సరిపోయింది. వచ్చిందని ఇస్తే కదా, మనం 100కు 200 ఇస్తా ఉంది, బాగానే ఉంది, దాన్ని చేసుకుంటానే ఉంటావు. మనం తీసుకున్నది ఎప్పుడు? ఓకే, ఇంకోసారి చెప్తాడు, ఇంకోరు చెప్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఒకరిని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడను, గుర్తుపెట్టుకోండి. నేను ఒకసారి అంటావు XYZ అంటా, ఇట్లా అన్నారంటా, అన్నిటియే కాబట్టి అంటా నేను. అది కూడా ఒకసారి అంటాడు, P2P ఉంది కదా, మరి చేసుకోవచ్చు కదా, అది పెద్ద అవకాశమే కదా, ఇచ్చింది కదా సిస్టము, మరి ఎందుకు మీకు డబ్బులు రావట్లేదు? మాకు అందరికి వస్తున్నాయి కదా. P2P అంటే బైనాన్స్ లో P2P ఉంది, కూకాయిన్ లో ఉంటుంది, ఇంకో దాంట్లో వజీర్ లో ఉంటుంది, ఇంకో దాంట్లో ఉండొచ్చు. బైనాన్స్ లో P2Pకి మన దగ్గర ఉన్న P2Pకి పోలికందా? ఆ P2Pకి, బైనాన్స్ P2Pకి డిమాండ్ ఉంది. ఇప్పుడు USDT తీసుకోవాలన్నా నువ్వు కొనుక్కోలేవు, నీకు రావడానికి దాదాపు గంట పట్టింది, 2 గంటలు 3 గంటలు పడుతుంది. ఇక్కడ మరి ఆ డిమాండ్ లేదే. ఇక్కడ నువ్వు కొను బాబు P2P అన్ని ఆప్షన్లు ఇచ్చింది సిస్టము, మరి బొంగపోతనే తీసుకునేవాళ్ళు లేడే. అది ఆ డిమాండ్ క్రియేట్ చేయాలనే, నీ ఎంతకు నువ్వే ఓన్ ఎక్స్చేంజ్ పెట్టు,
ఇతరులకి ఇయాకు, అదర్ అని పేరు తీసేయి. మా దగ్గర నువ్వు 100తో అంతా ఫార్మింగ్ చేస్తున్నాం కదా ఇతరులకు. నువ్వు నీ ఎక్స్చేంజ్ లో మా దగ్గర నువ్వు 70కి తీసుకో, నువ్వు 90కి చెప్పి. వేరే వాడు 100కి చేపిస్తున్నాడు కదా, ఓ 10 రూపాయలు మిగులుతుంది కదా ఇతరులకు. మా దగ్గర 70 తీసుకో, నువ్వు 90కి సిస్టమ్, నువ్వు 90కి అమ్ముకో. మాకు ఇయ్యాక అవకాశం నువ్వే చేసుకో, సిస్టమే ఆ 20 రూపాయల మార్జిన్ కూడా నువ్వే తీసుకో. దాని ద్వారా మరి అందరూ వాడికి 10 రూపాయల మార్జిన్ మిగులుతుంది, మాకు మేము కూడా మాలాంటి వాళ్ళు మేము ఎవరికి అమ్ముకోవాలరా నాయన అని చెప్పి కొందరిని అడిగితే మీ సిస్టమ్ లో మరి మరి P2P ఉంది కదా అని చెప్పి ఎంత ధైర్యంగా చెప్తున్నామే. నువ్వు తీసుకోసారంటే తీసుకుంటావా? నువ్వు P2P అంటే ఎవరైనా తీసుకోవాలి కదా డిమాండ్ ఉన్నప్పుడు. మరి మాది తీసుకో మహాప్రభు, నువ్వే ఎక్స్చేంజ్ పెట్టు, నువ్వు సొంతగా ఓన్ ఎక్స్చేంజ్ PVC మెటా ఎక్స్చేంజ్ పెట్టు. ఇంత ముందు అది పెట్టావు కదా, అది కాయిన్ అలాగా పెట్టి నువ్వే 60కో 70కో తీసుకో, మాకు మళ్ళా 80కో 90కో తిరిగి అమ్ము కొత్త వాళ్ళకు. మేము కొత్తగా బాగా బ్రహ్మాండంగా మా దగ్గర పోతేనే ఆదాయం వస్తుంది. నాకు సోమసుందర్ రెడ్డికి ఆదాయం వస్తుంది, ఎందుకు చెప్పను? నాకు వస్తుందని తెలిసే కదా ఇంత ముందు నా దగ్గరికి వచ్చినారు అందరూ, మరి చేసుకున్నారు టీము. ఇప్పుడు కూడా నా దగ్గరకు వస్తుందంటే నేను చెప్తా, నేను ఫోన్ చేస్తా రాజేష్ ఫోన్ చేసి, ఈరోజు నేను సెషన్ తీసుకుంటానండి అంట, చెప్తా. అది నాకు మంచిది, సిస్టానికి మంచిది, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచిది. మన ప్లాన్ గురించి ప్రమోట్ చేయడం వల్ల మరి రాజేష్కు అందరికీ మంచిదే, అందరికి మంచిదే. నేను కూడా చెప్తా అట్లా చేస్తే, జరిగితే అలా జరగాలనే కదా నా కోరిక. ఈ ప్రయత్నము రకరకాలు ఉంటారు సార్ ఆలోచనలు. నేను చెప్పినవి అన్ని కూడా సిస్టము ఎప్పుడైతే ఒక రకంగా సిస్టమ్ ఉన్నప్పుడు ఇంకో రకంగా 6 నెలల తర్వాత లేదు అనే విషయంలోను, తర్వాత బిఎన్బిలు ఫస్ట్ లో బిఎన్బి ఛార్జెస్ లేవు, అప్పుడు బ్లాక్ చైన్, తర్వాత బ్లాక్ చైన్, ఫస్ట్ లేవు. కనెక్టెడ్ వాలెట్లకి డైరెక్ట్ ఇచ్చేసింది. ఫస్ట్ లోనే తీసుకున్నావు కదా కటింగ్, డిపి సెటిల్మెంట్ లో తీసుకున్నావు కదా, తర్వాత ఫస్ట్ లో సీడ్ ఫండింగ్ చేసుకున్నప్పుడు తీసుకున్నావు కదా, సీడ్ ఫండింగ్ టోకన్ ఫార్మింగ్ చేసినప్పుడు తీసుకున్నావా. నెక్స్ట్ వాలెట్ లోకి తిప్పినప్పుడు బిఎన్బి తీసుకోలేదు, తర్వాత అన్ని వాలెట్లు కూడా లేవు ఫస్ట్ లో. ఆ తర్వాత క్రియేట్ చేసినట్టే ఈ వాలెట్లు. వాలెట్ రివార్డ్ అంటావు, ఇంకో దానికి పోయి రివార్డ్ వాలెట్ అంటావు, డిపి వాలెట్ అంటావు, వాలెట్ స్టేకింగ్ రివార్డ్ అంటావు, రివార్డ్ స్టేకింగ్. తిక్కమాక ఆ సార్కు ఎట్లా అర్థమవుతున్నాయి కానీ ఆ శంకర్ సార్కు, తాటిపాము శంకర్ సార్కు, ఆయన మరి పాపం ఏది అప్డేట్ వచ్చినా కానీ పొద్దున కల్లా మళ్ళీ చెప్తాడు. ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు, అదే పని మీద ఉన్నాడు. నాకు అర్థం కాదు ఏంటి ఇదంతా తిక్కమక్క. ఆ తిక్కమక్క చాలా మంది నేను కూడా చెప్పిన. ఒకసారి అడిగినాడు సందర్భంలో, సార్ మీరు ఉన్నారు, ముందు నుంచి ఉన్నారు, చాలా మంది రాజేష్ గారు వీళ్ళంతా నుంచి ఉన్నారు, సో చాలా మంది స్రూబీ లీడర్స్ ఇప్పుడు లేరు, టాప్ లీడర్స్, ఎందుకు సార్ అని ఒక మంచి క్వశ్చన్ అడిగినాడు. అడిగితే నేను చెప్పినాను ఏమంటే, సార్ అప్పుడు అందరూ చేసుకున్నారు, బాగానే ఉంది, వచ్చిన వాళ్ళు వచ్చింది, తీసుకున్నారు పాపము. పోయిన వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, మళ్ళీ ర్యాంకులు పోగొట్టుకున్న వాళ్ళు పోగొట్టుకున్నారు, మళ్ళీ సెటిల్మెంట్ అన్నారు. సెటిల్మెంట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు సెటిల్మెంట్ సార్, నాకు రాజేష్ గారికి ఏదన్నా ఉంటుంది ఒకటి సమస్య, భూమి సమస్య, 1,00,000 రూపాయలు సెటిల్మెంట్ సమస్య వచ్చింది, అది పోయినాము, అడిగిపోయినాము, పెద్దల కాడికి ఇచ్చినాము, లేదంటే పోలీస్ స్టేషన్ కు అడిగి పోయి కూర్చున్నాము, అది ఆయన సెటిల్మెంట్ చేసినాడు. అయినా నాయన నువ్వు ఇది ఉంది, నువ్వు ఇచ్చినావు, ఆయన ఇలేనంటున్నాడు, ఆయన ఫలాని నా కాడ ఇది ఉంది అంటున్నాడు, ఇంత ఇస్తానంటున్నాడు, నువ్వు వడ్డీ అయింది అంటున్నావు, ఒక 30,000 40,000, అది లేదు, నీ అసలు నీకు ఇస్తాడు, సెటిల్మెంట్ ఇది అంటే అని. ఓకే, సెటిల్మెంట్ ఒప్పుకున్నాము. ఆ సెటిల్మెంట్ ఏంది? ఇప్పుడు ఇవ్వగలవా? నెల రోజుల్లోపు ఇస్తానా, లేకపోతే 2 నెలల అని చెప్పి 3 నెలల లోపు, అంతే, ఇంకా అయిపోయి, దాన్ని సెటిల్మెంట్ అంటారు. ఇంకా పంచాయతీ చేసినా గానీ ఎప్పుడో ఇస్తాను, లేదంటే ఆ 1000 రాసుకుంటాను, మళ్ళీ పత్రం రాసుకుంటాను అంటే దాని సెటిల్మెంట్ ఎందుకంటారు? అన్నారు కదా. కాబట్టి ఇలాంటి సెటిల్మెంట్ అని చెప్పింది మీకు తిరిగి వితౌట్ ఎనీ కండిషన్. నేను ఇవన్నీ కూడా పాతాయి నా దగ్గర, 5 సంవత్సరాల క్రితం ఇమేజ్లు కూడా, స్క్రీన్ షాట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ పెడితే అందరికి మీరంతా కూడా ఇబ్బంది పడతారు. ఊరక ఇవన్నీ అని చెప్పి నేను కూడా అన్ని పెట్టను. ఎందుకు వీళ్ళందరూ, నేను కూడా గత 2.5 సంవత్సరాలుగా నేను మౌనంలో నిన్న, ఎందుకు ఇవన్నీ తెలిసి కూడా ఇవన్నీ బిజినెస్ ఎన్ని చేస్తానే కానీ మౌనంలో ఎందుకు? ఇచ్చే ఆయన X, తీసుకునే ఆయన Y, మధ్యలో నాకేంటి
అని చెప్పి ఉన్నా నేను. పోనీలే, ఎవరు కర్మ వాళ్ళు, ఎవరు కర్మ వాళ్ళు అనిపిస్తారు, నాకెందుకు మధ్యలో. ఇచ్చే ఆయన ఎక్స్, తీసుకునే ఆయన వై, మధ్యలో నాకెందుకు, నా ధర్మం నాది, నేను ఒకరి గురించి మాట్లాడను, మనస్తత్వం కాదు. చాలా మంది అడిగినారు సార్, ఇంతకుముందు చాలా బాగా రోజు రెగ్యులర్ గా వస్తున్నారు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు సార్ మాట్లాడచ్చు. అయ్యా, నేను మాట్లాడే పొజిషన్ లేదు ఇప్పుడు. అప్పుడు మాట్లాడాలని అనుకున్నా, నా ఆలోచన అట్లున్నది, నా మాట్లాడే సిస్టమ్ అట్లున్నది కాబట్టి చేసిన. ఇప్పుడు నేను మాట్లాడే పొజిషన్ కాదు. నేను అది ఏంటి అవి చెప్పను, ఇంకోటి చెప్పను, ప్రమోట్ చేసే ఆలోచన కూడా నాకు లేదు. ఇప్పుడు కూడా చాలా మంది ఏమంటున్నారు ఇంకోటి, ఇప్పుడు ఏ ఊరికి ప్రమోషన్ అవసరం లేదండి, మేము ఎవరికి మీ ఇష్టము చేసుకోమని చెప్పట్లే, మీ ఇష్టం అది. లేదు, నెట్వర్క్ వాళ్ళకి చెప్పడము వీళ్ళకి చెప్పడము, బైనరీ సిస్టము ఇవన్నీ కాదు, కేవలం క్రిప్టో కాయిన్లు కొనడమే అండి. ఇది ఇట్లా చెప్తున్నారు బయట చాలా మంది. అంటే ఇప్పుడు ఎవరికైనా చెప్పాలన్నా గానీ, ప్రమోషన్ చేయాలన్నా గానీ ఇట్లా చేయలేకున్నారు అని తెలుసుకున్నారు కదా సత్యాన్ని. మేము అది ముందరే స్వతహానే నేను తెలుసుకున్నాను. మొదటి నుంచి అదే, మేము ఎప్పుడు ఏ బుద్ధి చెప్పలేము, వచ్చిన వాళ్ళకు చేసినాము, చెప్పినాము, అదే మేము చేసింది. మరి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లేట్ గా తెలుసుకొని, ఇప్పుడు అవన్నీ ఎవరు చెప్తారు, మనకు అవసరం లేదు, అవన్నీ ఎవరికి సమాధానం చెప్పాలా, మనం చెప్పలేకున్నాం వీళ్ళందరికీ. కొనుక్కున్నామా కాయను, పీవీసీ మెటా కాయను కొనుక్కున్నామా, ఇంకో కాయను ఏదన్నా కానీ నేను ఫస్ట్ నుంచి కూడా సిస్టమ్ ఇంకోటి ఏమైనా చేస్తున్నారా చేయి, ఎవరు బిజినెస్, దాని వాళ్ళ గురించి కూడా మాట్లాడలేదు నేను ఎప్పుడు. నేను ఒకటే చేసుకుంటా, నువ్వు చేసుకుంటావా చేసుకో సార్, ఆ సార్ చేసుకుంటా చెప్తున్నాడు, ఓకే నో ప్రాబ్లం చెప్పుకొని, ఆ సారు అట్లా అనుకున్నా కానీ ఎప్పుడు కూడా నేను ఆ సార్ ఎట్లా చెప్పినాడు, ఈ సార్ చెప్పినా అని చెప్పి 2.5 సంవత్సరాలుగా కూడా మనకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఎవరు బిజినెస్ వాళ్ళది చేసుకుంటారులే, ఇష్టంలో మార్పులు వస్తాయి ఏదో రోజు, మనం చాలే అందరూ బాగుపడితే చాలే, ఆ రోజు అన్ని కలిసిపోతాయి, అందరం ఈ రోజు మాట్లాడుకునే మాటలు అన్ని పోతాయి కాబట్టి అందరం మర్చిపోతాం, అన్ని మర్చిపోతాం అని చెప్పి 2.5 సంవత్సరాలు ఎప్పుడు నేను ఎప్పుడు కూడా నా వాయిస్ కూడా వినలే ఇప్పుడు ఎవరే కానీ. గత 3 నెలలుగా నేను వచ్చినాను, అది కూడా చాలా మంది ఇన్వైట్ చేస్తా అంటే వచ్చినాను, అది కూడా ఉన్న విషయాలు చెప్పినాను. ఆ 3 నెలలుగా తర్వాత ఎన్ని మార్పులు వచ్చినాయో మీరు అందరూ చాలా మంది చూసినారు. ఎంతమంది మాటల్లో కూడా సీడ్ ఫండింగ్ అవసరం లేదు, టోకన్ ఫార్మింగ్ అవసరం లేదు, హోల్డింగ్ చేసుకుంటే మేలు అన్నారు. ఒకప్పుడు ప్రైస్ తో పనే లేదు అన్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఒకరిని ఉద్దేశించి మాట్లాడలేను, ఏది మాట్లాడినా గానీ సిస్టమ్ మంచి కోసమే మాట్లాడతా నేను, అందరూ బాగుండాలా, సిస్టమ్ డెవలప్మెంట్ కోసమే మాట్లాడతాను నేను. ప్రైస్ తో పనే లేదండి, ఇక్కడ మనకు వస్తుంది రివార్డ్ వస్తుంది, 100కు 200 వస్తుంది, సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నాము, పెరుగుతుంది, రిడీమ్ ఇస్తాంది, చిన్నకాడికి ఇస్తాంది, ఇంకా పీ2పీ ఉంది, ప్రైస్ తో పని ఏంటి. ఓకే సార్ నువ్వు బాగుంది, నీవు అమ్ముకుంటున్నావు పీ2పీ, అందరూ అమ్ముకోలేరు కదా. చాలా మంది మీటింగ్ లో అడిగిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది, సార్ నా దగ్గర 100-200 యూఎస్డిటీలు ఉన్నాయి సార్, ఫార్మింగ్ లో నాకు డబ్బులు అవసరం ఉన్నాయి సార్, రంజాన్ పండుగ ఉంది సార్, నాకు డబ్బులు దయచేసి మీరు అమ్మి పెట్టండి సార్ అంటే నాకు బాధ కలిగింది. ఆ రోజు నేను వింటా ఉన్నా, సారు మరి కొందరు ఏమంటారు, సార్ అది మా దగ్గర కూడా ఉన్నాయి సార్, 3,000 ఉన్నాయి సార్ నా కాడ కూడా, ఎవరిది వాళ్ళు అమ్ముకోవాల్సిందే సార్ అంటాం. ఎవరైనా మనం కూడా అంతే, అంతే మరి డిమాండ్ ఉన్నప్పుడు మరి అమ్ముకునే పరిస్థితి లేనప్పుడు ఏం చేస్తాము. కాబట్టి మనం ఆ, అది వద్దు, మనం పెరిగితే ప్రైస్ తో పనే లేదన్నారు అంటే నువ్వు అమ్ముకుంటావు సార్, నీ దగ్గర నీకు చాకచక్యం ఉంది, నీకు ఆ దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయి, రకరకాల మోడ్స్ ఉన్నాయి నీ దగ్గర, మోటివ్స్ తర్వాత మీడియంస్ ఉన్నాయి కాబట్టి చేస్తాము మనము. నా వరకు లీడర్ అన్న వాళ్ళు ఎవరైనా కానీ తాను బాగుపడడం కాదు, తానుకు డబ్బులు రావడం కాదు, తన సొంత లాభం కోసం కాదు చూసుకునేది, తనతో పాటు ముందు ఉండి తన ఫాలోవర్స్ ను గురించి ఆలోచించేవాడు నిజమైన లీడర్ అని చెప్పి ఒకరోజు సెషన్ కూడా 3 సెషన్లు చెప్పినాం. అప్పుడు మళ్ళీ ఇదే చెప్తున్నాం, నాకు వచ్చిందని కాదు, నన్ను వెనక ఉన్న వాళ్ళకి వచ్చిందా లేదా, ఎవరికో వస్తాయి సార్, అందరికి రావాలంటే అవుతుంది, ఆ సిస్టమ్ అన్నాక ఒకే వస్తుంది, ముందున్న వాళ్ళకి వస్తాయి, తర్వాత పోతాయి మామూలే. అంత సింపుల్ గా తీసుకోవద్దు మనం, వస్తాయి మాట్లాడదాము. ఏం నా తెలివితో నేను చేసుకోలేనా, నాకు కూడా చెప్పినా కదా $200 వస్తున్నాయి,
యాదవ్ కేవీకే యాదవ్ గారికి ఆయనకు $1000 వస్తున్నాయి ఈ రోజు. హ్యాపీగా ఉంది. జయరాముడు సార్ ఉన్నారు, సార్ కూడా 800 వస్తున్నాయి, ఇంకో సార్ కూడా వస్తున్నాయి 800. రకరకాలు ఉన్నారు. మొన్న నాకు ఈ ముందు నుంచి వచ్చిన వాళ్ళకి నాకు 200 వస్తున్నాయి. వీళ్ళందరికీ పాపం ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ లేట్ గా 2 ఏళ్ళ తర్వాత లేట్ గా వచ్చిన వాళ్ళు కూడా 1000 వస్తున్నాయి. ఆనందం మాకు. కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు బిఎన్బిలు చేసుకోలేక. అట్లే 30,000 యూఎస్డిటీలు అట్లే పెట్టుకున్నారు. మళ్ళా ఎప్పుడన్నా డబ్బులు సమకూర్చుకోను మళ్ళా, ఎందుకంటే ఆ ₹2 అందుకే అడిగేది యూఎస్డిటీలు ₹2. 30,000 యూఎస్డిటీలు ఫార్మింగ్ చేయాలంటే ఎంత అవుతుంది సార్? 300 యూఎస్డిటీలు కావాలా? 300 యూఎస్డిటీలు దాదాపు ఆ, ఎంత అవుతాయి? కాబట్టి బిఎన్బి గురించి మాట్లాడాల్సింది వస్తుంది. ఇవన్నీ కూడా కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకునే మాట్లాడినాము, ఎన్ని చేసినాము. ఎప్పుడు కూడా అందరూ బాగుగా ఉండాలా. ఈ చిన్నవాడు ఇబ్బంది పడకూడదు. చాలా మాట్లాడలేరు చాలా మంది, మాట్లాడలేరు, చేత కాదు, అడగలేరు ముందుకు వచ్చి. కాబట్టి ఏం మాట్లాడో తెలీదు. ఏ సిస్టమ్ ఎట్లా ఉంది సార్, ఏమైనా ప్రైస్ పెరుగుతుందా లేదా, ఎంత ఉంది, ఏం కథ అని అడిగే వాళ్ళు ఉన్నారు. తెలియదు, ఎంత ఉందని కూడా తెలియదు. ఒకసారి కూడా 0.00 ఎంత ఉందంటే ఎంత ఎంత వాల్యూ అనేది కూడా తెలియదు వాళ్ళకి. స్వాప్ చేసుకునేది ఎక్కడ పోయేది కూడా తెలియదు. మరి వాళ్ళంతా ఆశలు పెట్టుకున్నారు దీని మీద. ఒకప్పుడు చేసుకోండి సార్, అప్పుడు 3,000 పెట్టినాను, తర్వాత మళ్ళా 5,000 పెట్టుకున్నాను, ఇట్లాంటివన్నీ వాళ్ళు వాళ్ళు అది చెప్తారు అంతేగాని ఇవన్నీ తెలియవు. వాళ్ళందరికీ కూడా మనము ఈజీగా చెప్తున్నారు రోజు. మరి శంకర్ గారు, సిఎస్కే గారు, కోటా గారు, వీళ్ళంతా మరి రోజు చెప్తానే ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా పాదాభివందనం చేసిన ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా గానీ తక్కువే అని ఎన్నోసార్లు చెప్పినాను. వీళ్ళందరికీ కృతజ్ఞతలు అనేవి కేవలం చాలా తక్కువ అని చెప్పి కూడా చెప్పినా నేను. ఎన్ని మాటలన్నీ నేర్పించినని నేను ఈ మాటలు కూడా అందరికి కూడా. కాబట్టి అందరూ మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు ఉంటది. ఏదో రాజేష్ ఏదో నన్ను అన్నాడు, నేను అతన్ని అన్నానని చెప్పి మా ఇద్దరి మధ్య ఉంటుంది అది. దాన్ని చేసుకొని ఎవరెవరో అయిని వచ్చి మిడిమిడి జ్ఞానంతో రకరకాలుగా మాట్లాడితే అది ఎందుకు పనికిరాదు. ఎందుకు ఏమొస్తుంది చెప్పండి? రేపొద్దున మేము ఒకటి అవుతాము, మీరే చెడ్డ అయ్యేది. మేము బాగుంటాం సార్. ఇప్పుడు లీడర్లు చంద్రశేఖరరావు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళు హలో హలో సార్, కట్ అయ్యింది. హలో సారు లెఫ్ట్ అయినట్టు సార్ వచ్చారు. ఓకే ఓకే ఉన్నా సార్ సార్ ఒక విషయం. అయిపోయింది సార్, నాది అయిపోయింది. నాకు మీకు అందరికీ ధన్యవాదాలు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ఓపిక్ గా నేను చెప్పింది, నేను ఎప్పుడు కూడా ధన్యవాదాలు అందరికి చెప్తా ఉంటాను. ఎందుకంటే అది నాకు బాగుంటది. నేను ఎప్పుడు కూడా రాజేష్ గురించి కూడా నేను ఎప్పుడు పాజిటివ్ గానే చెప్తా. ఎప్పుడు కూడా నేను పర్సనల్ గా ఏమీ లేదు. ఆ సార్ గురించి నాకు ఎప్పుడు నేనేం లాభపడలే. మీటింగ్ వల్ల కూడా నాకు నేను చేసుకున్నా అంతే. నాకేమీ కానీ నేను ఈ కోవిడ్ మీటింగ్ వల్ల నేను బాగుపడినా అని చెప్తాను. ఎందుకు? ఒకరికి ఇన్స్పిరేషన్ సార్ అది ఒకరికి అని చెప్పి నేను ఒక మీటింగ్ గానీ ఒక వ్యక్తిని గానీ ఎప్పుడు నేను ప్రమోట్ చేసిన నేను ఎప్పుడు కూడా నేను డిమోట్ చేయలేదు. మొన్న కూడా జరిగింది కూడా, మొన్న 3 నెలలుగా మాట్లాడుతున్న విషయాలు కూడా ఎన్ని కూడా లింక్ అయి ఉంటాయి. ఎన్ని పరస్పరము రకరకాల వ్యక్తులు రకరకాలు ఉంటారు. వాళ్ళందరూ కూడా తెలుసుకొని మార్పు వస్తే, ఈ మార్పులు అందరూ కూడా ఒక తాటి మీదకి వస్తే ఏదో మార్పు వస్తుంది కదా అని చెప్పి ఒక ప్రయత్నము. అందరూ చాలా వరకు స్తబ్దతలో ఉన్నారు. వాళ్ళను కొంచెం ఉత్తేజం చేస్తాము అనే ఉద్దేశంతో చేసినది. కానీ అలా అని చెప్పి నేను ఎప్పుడు ఏ పొద్దు కూడా నువ్వు అది చేస్తున్నావు సార్, ఎందుకు చేస్తున్నావు, ఒకటి ఫోన్ చేసి మీరు యూనివర్సిటీలు ఎంత తీసుకుంటున్నారు, మీకు ఫార్మింగ్ యూనివర్సిటీ ఎంత అమ్ముతున్నారు, ఏ ఒక్క వ్యక్తిని చెప్పమనండి. ఇక్కడ నేను అసలు ఫోన్లే మాట్లాడను సార్. నేను మీకు తెలుసా ఇంకో విషయం, నాకు ఫోన్ మాట్లాడాలంటే అసలు చాలా మంది అసలు ఎవరు కనపరిచినా గానీ ఎంత ఫోన్ కూడా ఎత్తావు సార్, చూసుకోవాలి ఇది అంటారు. వాస్తవం సార్ నేను చెప్పేది. నేను అవాస్తవాలు అయితే మాట్లాడను, నాకు అవసరం లేదు. నాకు ప్రాణం కంటే నాకు గౌరవం ఎక్కువ సార్, నేను ముందే చెప్తాను. అందుకనే
గౌరవం మొన్న కూడా చెప్పిన సార్ కూడా ఫస్ట్ ఒక రోజు, సార్ నువ్వు ఒక రోజు మాట్లాడినావు సార్ బాగానే ఉంది, మళ్ళీ దానే మాట్లాడొచ్చు సార్ అని ఫస్ట్ రోజు చెప్పినారు రాజేష్ సార్. ఆ రోజు ఒకసారి మాట్లాడినావు బాగానే ఉంది, నువ్వు మాట్లాడదు సార్ ఇట్లా ఎవరు కూడా. ఒకసారి చెప్పినావు నెగిటివ్ వద్దులే సార్ అది ఇది అని చెప్పినావు బాగానే ఉంది. మళ్ళా ఆ రోజు సెషన్ అంతా మాట్లాడి లాస్ట్ లో కూడా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆ, ఈ నెగిటివ్ అంతా ఎక్కువ మాట్లాడితే బాగుండదు సార్, ఇది మాట్లాడొద్దు, ఇది ఇట్లా మాట్లాడితే అది ఇది అంటే నేను అప్పుడు మాట్లాడినా. అది అప్పుడు సార్ ఒకసారి చెప్పినావు బానే ఉంది, సరే ఏమి ఆ, మాకేం అవసరం లేదు కదా, మీరెంతనో మేమంతే అని చెప్పి నేను ఎందుకంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నేను ఉంది సార్. నాకు డబ్బుల కోసం బతకడం లేదు, నా ఆత్మాభిమానం కోసమే నేను బతుకుతాను. ఏదో చెప్తా చూడు, సింహానికి ఆకలి అయితే గడ్డి తిందంట అని. నేనంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను అనుకోవద్దు, మీరు అనుకోవద్దు దయచేసి. నేను నాకు చెప్తున్నా అట్లా. నేను కూడా నేను నా పౌరుషానికి ఏం పోను, కానీ ఆత్మగౌరవంగా నాకు ఇంపార్టెంట్. నా డబ్బులు అవసరం లే, నేను ముందే చెప్పిన ₹1,00,00,000 పోయినా నాకు ఇబ్బంది లే. ఈ రోజు కానీ హ్యాపీగా ఉన్నా, నేను పోయిందనుకునే చెప్పిన మీటింగ్లలో కూడా. ఈ రోజు కూడా నాకు ₹1,00,00,000 వచ్చినా రాకపోయినా గానీ ₹10, ₹20 పీవీసీ మెటా పోతే చాలు. ₹10, ₹20 పోతే అందరూ సేఫ్ గా ఉంటారు చాలు, నాకేం అవసరం లేదు అని ఈ రోజు చెప్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను ఎక్కువ కూడా మళ్ళీ ఎవరితో మళ్ళీ రాదలుచుకోలేదు ఎక్కువ. నేను కూడా మళ్ళీ ఎందుకు, మనకు చాలా మంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు, మాట్లాడుకోని అని చెప్పి 2.5 సంవత్సరాలుగా ఏ బద్దు మాట్లాడలే. ఈ రోజు కూడా నేను ఇదే లాస్ట్ మాట్లాడేది కూడా, ఎవరన్నా అవసరమైనప్పుడు ఏదైనా అడిగినప్పుడైతే ఏమో చూస్తాను, కానీ మళ్ళీ తిరిగి నేనైతే మాట్లాడదలుచుకోలేదు. ఇది కూడా లాస్ట్ కాబట్టి నేను అడిగి వచ్చినాను. నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కోట వెంకటేష్ గారికి నాకు అవకాశం ఇచ్చారు, ఇక్కడ నన్ను మాట్లాడించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఓపికగా విన్నందుకు మరి ముఖ్యంగా, ఎందుకంటే పెద్దలు అందరూ ఉన్నారు, గౌరవస్తులు, పితృ సమానులు, సోదర సమానులు, ఆ తర్వాత మాతృ సమానులు అని చెప్తాను నేను ఎప్పుడు. అందరినీ కూడా అందరూ కూడా గొప్ప వాళ్ళే అని చెప్తాను. మరి ఒకసారి చాలా మంది అందరూ చాలా నమస్కారాలు. అయితే నేను ఇందాక చెప్పాను కదా, ఒకరి పర్సనల్ కు అవసరం లేదు సార్, ఏదో ఒక పాయింట్ వచ్చింటది. మా ఇద్దరి మధ్య మొన్న కూడా రాజేష్ చెప్పాడు, ఏమీ లేదు సార్, నాకు ఆ సార్కి ఏమీ లేదు. ఒకసారి అడిగితే మీ ఇద్దరి మధ్య ఏమేమి ఉందో మాకు తెలియదు సార్, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, మీరు చెప్పే దాంట్లో ఏది లేదు, ఏదో ఒక సందర్భంలో అట్లా వస్తుంది అంతే. ఆ వచ్చినప్పుడు ఆ పీక్ లో జరుగుతుంది, మా ఇద్దరి మధ్య మేము చూసుకుంటాం. దాన్ని బేస్ చేసుకొని ఆ మీరు ఏదో మీ ఇద్దరి మధ్య ఏదో ఉంటది, మీరు మాట్లాడుకోండి అని చెప్పి ఓకే నన్ను బానే ఉంది. నేను ఓకే, నన్ను మ్యూట్ పెట్టారు. ఒకప్పుడు నేను అడ్మిన్ లో ఉన్నాను బాగా, నేను దానికి కూడా బాధపడలే, మీకు తెలిసిన లేదు. ఆయన పెట్టినప్పుడు డైరెక్ట్ రాజేష్ కే నేను మెసేజ్ పెట్టినా, సార్ మీరు నన్ను మ్యూట్ లో పెట్టగలరేమో, మీ మీటింగ్ కాబట్టి, మీ గ్రూప్ కాబట్టి నన్ను మ్యూట్ లో పెట్టగలరేమో, నా గొంతును మాత్రం మ్యూట్ చేయలేరు సార్ అని పెట్టిన ఆ రోజు. అది కూడా అంతే పెట్టినా, నేను అట్లే మాట్లాడతా, అట్లే ఉంటా, దాంట్లో తప్పైతే ఏం లేదు. నేను నా స్వభావాన్ని ఆయనకు తెలియపరిచిన, అది జరిగింది. ఎందుకంటే పెట్టిండేది వేరే వాళ్ళు కావచ్చు, అయినా కానీ ఆయన సృష్టికర్త ఆయనే కాబట్టి, నేను ఎవరెవరు పెట్టాను నాకు తెలియదు కదా, నాకు జరిగితే నేను పెట్టినా. నేనేదో మాట్లాడుతున్నా సార్, నేను ఉన్నదే మాట్లాడుతున్నా, లేని మాట్లాడను. ఎందుకు నేను ఇంత ధైర్యంగా ఉంటానంటే, నేను తప్పు చెయ్యను, తప్పు మాట్లాడను, తప్పు వినను, తప్పు చూడను, ఏది చెయ్యను. నేను ధైర్యంగా ఉంటా, ధైర్యంగా మాట్లాడతాను. కాబట్టి నేను చుట్టా సార్, అది జరిగిండేది. ఇక్కడ ఏదన్నా మనసు ఏదన్నా బాధపడి ఉంటే ఎవరికైనా కానీ, రాజేష్ గారు కానీ ఎవరైనా కానీ, నేను క్షమించండి నన్ను మనసవాచ. నేను చెప్పిన దాంట్లో గతంలో కూడా చెప్పేవాడిని, నేను చెప్పిన దాంట్లో మంచి ఏమన్నా ఉంటే తీసుకోండి, చెడు ఏమన్నా ఉంటే నాకే వదిలేయండి అని చెప్పినోడిని ఒకప్పుడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా అది పక్కన పెడితే, మిగతా కొందరు తెలిసి తెలియక రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి కూడా నేను సలహా ఇస్తున్నా, అవన్నీ మనకు అవసరం లేదు సార్. నేను ఇంతసేపు చెప్పినా కానీ సబ్జెక్ట్ ఏంది దీంట్లో, నేను ఎప్పుడు టాపిక్ డైవర్ట్ చేయను, అవుట్ సైడ్ పోను, డైవర్ట్ అయింది. ఇప్పుడు కూడా 11 దాటిపోయింది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోలేదు, ఎందుకంటే ఇదే నేను మళ్ళీ రాదలుచుకోలేదు, తక్కువ వచ్చేది కూడా నేను రాదలుచుకోలేదు. ఇంత ముందు మాదిరి మళ్ళీ భవనంలోకి వెళ్ళిపోతాను, నేను అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు అనవసరమైన అవసరం లేదు సార్. ఎందుకు రాదలుచుకోలేదు? నేను ఇందాక చెప్పినా, మీరు విన్నారు కదా,
నేను నాకు అప్పుడు అవసరం ఉంది అన్నప్పుడు నా సిస్టమ్ పరుగులు ఎత్తింది అన్నప్పుడు ఉన్నా. ఎందుకంటే ఇక్కడ 10 మందికి చెప్పగలను కాబట్టి చెప్పాలా. అది రాజేష్ గారికి మంచిది, మీటింగ్ కు మంచిది, ఇక్కడ ఉన్న వాళ్ళకు మంచిది, నాకు మంచిది, నన్ను నమ్ముకున్న వాళ్ళకు, సిస్టానికి అందరికీ మంచిది, భారతదేశంలో ఉన్న వాళ్ళ పీవీసీ వేట సభ్యులు అందరికీ మంచిది కాబట్టి అప్పుడు 10 మందికి చెప్పాలనుకున్నా. ఇప్పుడు ఇప్పుడు సిస్టమ్ కష్టాల్లో ఉన్నప్పుడే అవసరం వస్తుంది. మీరు సుఖాల్లో ఉన్నప్పుడు నేనున్నాను, కష్టాల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతాను. కష్టాల్లో ఉన్నప్పుడు అందుకనే కదా వచ్చింది. కష్టాల్లో ఉన్నప్పుడు నేను చెప్పేది సీన్ గారు సార్ నేను చెప్పేది ఉందండి. ఓకే బాగానే నేను 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇంకా మార్పులు వస్తాయి మారుతుంది మనం అనుకున్నంత మాత్రాన్ని మారుతుందా అని చెప్పి రకరకాలు చెప్పుకోనిలే, ప్రమోట్ చేసుకోనిలే ఉన్నాను. ఇందాక చెప్పింది అదే గంట సేపు. టైం లేదు, దయచేసి సార్ టైం లేదు మనకు, దయచేసి టైం లేదు, టైం అయిపోయింది. వితండవద్దు వద్దు సార్, దయచేసి వద్దు. నేను మాట్లాడితే సార్ వెంకటేష్ సార్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్, చెప్పండి. రెడ్డి సార్ యొక్క మనస్తత్వం మాకు తెలుసు సార్. ఆయన ఏది మాట్లాడినా కూడా ముఖం మీదనే ఉంటాడు, ఏది తప్పుగా మాట్లాడారు. ఒకవేళ కోసం ఫైట్ చేసేదానికి ఆయన ముందుకు వస్తాడు. ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు పురుగైన గతంలో ఉన్నారు పెద్దగా పట్టించుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తిగతంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకో టైం అయింది కాబట్టి నాకైతే సార్ నేను పొగడ్తలనట్టే తీసుకుంటా, విమర్శలనట్టే తీసుకుంటా. మానము ఒకటే, అవమానం ఒకటే నా దృష్టిలో. అర్థమైందా? సుఖ దుఃఖాలను సమానంగా తీసుకుంటా అని చెప్పినాను, అయిపోయింది. ఇప్పుడు అందుకనే మేము, ఎందుకంటే ఆటలో అట్టిపండు లాగా మధ్యలో నలిగిపోవకండి అని చెప్తున్నాను నేను. ఏం అవసరం లేదు. ఎవరు ఇక్కడికి వచ్చి అందుకే చెప్పేది, మధ్యలో మనం అవసరం లేదు. ఇప్పుడు ఒక్క నిమిషం మీరే మాట్లాడుతున్నారు, మాకు కూడా అవకాశం మీరు మాట్లాడండి సార్, రోజు మాట్లాడండి. నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు చెప్పినాను. దానికి కూడా ధన్యవాదాలు చెప్పినాను. అదే చెప్తున్నాను. లాస్ట్ లో నేను కన్క్లూడ్ చేయనివ్వండి. అయిపోయింది, టైం అయిపోయింది కాబట్టి. నిన్న 11:30 వరకు జరిగింది కదా మీటింగ్. అట్లాంటి మాట్లాడిస్తారు మీరు. అదే అట్లా మాట్లాడిస్తారు. మేము అడిగినప్పుడు మాట్లాడినారు, అక్కడే వచ్చేది అంతా. అందుకని టైం అయిపోయింది అనలేదు కదా. ఓకే సార్, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే టైం అయిపోయింది కాబట్టి తొందరగా టైం అయిపోయింది. నేనే 11 గంటల నుంచి 11 నుంచి నేనే చెప్తున్నా టైం అయిపోయింది. నేను సమయాన్ని పాటించేవాడిని కాబట్టి నేను చెప్తాను. కాబట్టి మిగతా వాళ్ళు అనవసరంగా స్పందించాల్సిన అవసరం లేదు చెప్తున్నాను. లేదు సార్, ఏం మాట్లాడాలనుకుంటున్నారు చూద్దాం. నో ప్రాబ్లం సార్. అంటే మీరు ఆల్రెడీ మీరు చెప్పిన దాంట్లో మీరు రాంగ్ ఏం లేదు కదా. మీరు అంతా మీకు ఏమనిపించిందో అంతా మాట్లాడారు. ఒక 5 minutes సార్ కూడా తీసుకున్నారు, కేఎస్ఆర్ రాజు గారు. చెప్పండి సార్. చెప్పండి. నాకు 2 నిమిషాలు ఇవ్వండి అంతే. 2 నిమిషాలు 1 minute. నాకు 50 seconds సార్, ఒకే వాక్యం మాట్లాడతాను సమస్య. ఓకే సార్, వెరీ గుడ్, ఫైన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మాట్లాడినంతా నాది ముగింపు. నేను ఇక రాను అన్నది మాత్రం సమంజసం కాదు. ఒకటి సమంజసం కాదు, రావాల్సిందే. అభిప్రాయాలు ఉంటే పంచుకుందాము, మాట్లాడండి. ఏమైతుంది? ఏదైనా ఉంటే స్పాంటేనియస్ గా. ఇప్పుడు అంజయ్ గారు మాట్లాడారు, జమాల్ రెడ్డి గారు మాట్లాడారు, కోట వెంకటేష్ గారు మాట్లాడారు, నేను మాట్లాడుతున్నాను. ఏదో చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భావాన్ని కలిగి ఉంటాము. ఎందుకు రాకూడదు? 2.5 సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చాను, 3 నెలల నుంచి నేను పండితుడి చేస్తున్నాను, సిస్టమ్ మీద ఫైట్ చేస్తున్నా అన్నారు. మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం సిస్టమ్ మీద ఫైట్ గురించి. కాకపోతే అడ్మిన్స్ విషయంలో మనం ఒక అభిప్రాయాన్ని పంచుకుంటున్నాము. ఇదే నాకు ముగింపు అంటే మాత్రం బాధ ఇస్తుంది. అలాగేం లేదు, మీరు రండి. ఇక్కడ అడ్మిన్స్ ఉన్నా ఎవరైనా సరే మేము రెస్పెక్ట్ చేస్తారు. రాజేష్ సార్ కూడా మేము రెస్పెక్ట్ చేశారు.
మీరు వారిని రెస్పెక్ట్ చేశారు. ఏం పర్లేదు, అభిప్రాయాల్లో మోటివేషన్ లో ఉంటది. మీరు ఒక విజయించగలిగిన వ్యక్తి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రాను అనే పదం వాడద్దని చెప్పడం కోసమే నేను హ్యాండ్ రైట్ చేశాను. నాకు ఇచ్చిన కోట వెంకటేష్ గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, రాజు సార్, రాజు సార్ కరెక్ట్ గా మాట్లాడారు. ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఫ్యామిలీలో అయినా కానీ మనస్పర్ధలు అనేది ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అలాగని చెప్పేసి విడిపోతామని కాదు సార్. ఏదైనా కానీ మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఏదైనా ఒక మాట అనుకున్నా కానీ అది అందరం కలిసిపోవాలి సార్, అది నో ప్రాబ్లం. అంతేగాని మీరు ఏదైనా మాట్లాడినా ఓకే, సార్ ఏదైనా మాట్లాడినా మనం ఏదైనా డిస్కషన్ చేసుకున్నా అది అప్పటి వరకే ఉండాలి సార్. అంటే ఇంకా అది మనసులో పెట్టుకొని అలా ఉండొద్దు. మనందరం ఒక ఫ్యామిలీ, యాజ్ యూజువల్ ఒక పెర్లవేను పీస్మేట్ అంటే ఒక ఫ్యామిలీ కాబట్టి మనం ఎప్పటికీ ఒక కమ్యూనిటీగా మనం కలిసిమెలిసే ఉండాలి సార్. ఏదైనా సరే సిస్టమ్ తరపున మనకి ఏమైనా కావాలన్నా కానీ ఒక యూనిటీ కింద మనం పోరాడి మనం సాధించుకోవాలంటే సార్ మీరు ఎప్పటికీ వస్తూ ఉండాలి, కంటిన్యూ వస్తూ ఉండాలి. మీరు ఏదైనా డౌట్ వచ్చినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఏదైనా ఎవరైనా ఏమన్నా అన్నా కానీ ఫైట్ చేస్తూ ఉండాలి. అంతే సార్ మేము అనుకునేదంటే. అంతేగాని మీరు అలా అనొద్దు సార్. మాట ఏంటంటే సాయంత్రం పూట సార్, గుడ్ ఈవినింగ్. హలో చెప్పండి నమస్తే సార్. గురువు గారు ప్రసాద్ సార్, గురువు గారు నమస్తే. హలో సార్. నమస్తే సార్. సార్ ఒక నిమిషం. థ్యాంక్ యూ సార్. చాలా సుదీర్ఘంగా చక్కగా మాట్లాడారు, ఆగండి. నిరుమోహమాటంగా మాట్లాడారు. ప్రసాద్ సార్ గారు చెప్పండి. ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి. మాట్లాడండి సార్. ఉదయం సాయంత్రం పూట మాట్లాడుకుంటాం, డిస్కషన్ చేస్తాం, ఒకళ్ళనొకళ్ళని ఏదైనా చేసుకున్నా ఉదయం పూట మళ్ళీ మామూలే, మళ్ళీ సాయంత్రం వచ్చేదానికి మళ్ళీ అంతా ఫ్రెష్, మళ్ళీ మామూలుగానే ఉండాలి. అంతే తప్ప ఏదో కోపతాపాలు పెట్టుకోవడం అన్ని సమంజసం అనే విషయం కాదు. అది గుర్తుంచుకుని. ఓకే సార్, ఓకే అందరికి అర్థమైంది సార్. శ్రీను సార్ కరెక్టే, మీరు కూడా చెప్పింది కరెక్టే. తెల్లారి ఫ్రెష్ ఎప్పటికప్పుడు అది మామూలే గానీ. సార్ థ్యాంక్ యూ సార్. ఏకే ప్రొఫెసర్ సార్, ఓకే కంటిన్యూ సార్. అంతేగాని ఏదో మన దీర్ఘకాలి శత్రువులు అనే పద్ధతి ఎప్పుడు ఈ రోజు సార్ వదిలేండి, ఇంకా అదేం లేదు. అందరూ అదేం మాట్లాడలేదు కానీ. ఓకే శ్రీను సార్, ఓకే ఏకే ప్రసాద్ సార్, మీరు 5 minutes షేర్ చేసుకోండి, ఇంకా మేము కంక్లూడ్ చేద్దాం, టైం కూడా అయింది కాబట్టి. ఓకేనా? వెరీ వెల్ సార్. 5 minutes కూడా అవసరం లేదు, జస్ట్ 1 minute. ఓకే సార్, కంటిన్యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడారు సార్ మీరు, సోమసుందర్ రెడ్డి సార్. మీరు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ప్రజెంట్ నేను చూసిన దానిలో చాలా చక్కగా ఒక సిస్టమ్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చెప్పారు. సిస్టమ్ లో ఏం జరుగుతుందో, అది ఏ విధంగా మనం సిస్టమ్ ని మనం పట్టుకుని మనం దీన్ని బతికించుకోవాలి, మన అందరం బాగుపడాలనే విషయంలో మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అటువంటి లీడర్ అంటే ఇంత పర్ఫెక్ట్ లీడర్, ఇంత నాలెడ్జ్ఫుల్ లీడరు ఉండి మాకు మీరు ఎప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉండి మీరు రాను అంటే మాకు ఒక రకమైన బాధ సార్. మీరు రాను మాత్రం అనొద్దు. రాజుగారు కూడా అది చెప్పారు. మొత్తం లీడర్స్ అందరి తరఫు నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఎప్పుడు రండి, చక్కగా మాట్లాడండి, నాలెడ్జ్ ఇవ్వండి. అందరూ కూడా మీ వాయిస్ ఎవ్వరు కూడా రిజెక్ట్ చేయరు, చక్కగా అందరూ వింటారు. మీరు అనర్గంలో గంట మాట్లాడినా, హాఫ్ అన్ అవర్ మాట్లాడినా చక్కగా అందరూ వింటారు. ఎప్పుడు కూడా మీకు మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే సిస్టమ్ అందరూ మిమ్మల్ని లైక్ చేస్తారు. మీరు ఎప్పుడు వస్తున్నారు సార్, వచ్చి ఈ సిస్టమ్ ఇలా కంటిన్యూ చేయండి. రాజేష్ సార్ మీరు అనేది అది నెగ్లిజిబుల్ సార్. ఇది కామన్ గా రాజేష్ సార్ ఎప్పుడు కూడా అందరినీ ఏదైనా అనుకున్నా ఆ రోజు మాట్లాడినా మన్నాడు చక్కగా అందరితో మాట్లాడతారు. మీరు కూడా లైట్ గా తీసుకోండి. మీ మనసులో ఏమైనా బాధ ఉంటే రాజేష్ సార్ కూడా లైట్ గా తీసుకుంటారు. మా అందరి తరఫున మీరు అలా కలిసి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక చిన్న మాట సార్, ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే సోము సార్ నేను ఒక కంపెనీలో ఎక్స్ ఎంప్లాయీస్ సార్, ఇద్దరం కలిసి ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళము. 2012 or 13 సార్ ఐ థింక్. కాబట్టి సార్కి ఒక చిన్న మాట చెప్దామని వచ్చాను, అంతేగాని వేరే ఏం లేదు సార్. సోము సార్, ఇక్కడ ఎవ్వరూ అమాయకులు లేరు సార్.
సార్ మీ ఇక్కడ ఎవ్వరు అమాయకులు లేరు సార్. మీరు చెప్పంగానే ఏదైనా బిల్డింగో లేకుంటే ఏదైనా 100 పై నుంచి దుంకి చావంటే ఎవ్వరు చావరు. ఎవరి తెలివితేటలు వాళ్ళకున్నాయి, ఎవరు బిజినెస్ టాక్టిక్స్ వాళ్ళకున్నాయి. ఇంకోటి ఏంటంటే మోటివేట్ చేయడము, డిఫెండ్ చేయడము ఓకే సార్. ఏంటంటే మీలో నచ్చంది ఏంటంటే ఇంకా నేను రాను ఇదే లాస్ట్ అనడం ఒకటి నచ్చలేదు టు బి ఫ్రాంక్ గా. ఇంకా చెప్పాలంటే మీరు పెట్టినంత ఇన్వెస్ట్మెంట్ ఈ మధ్య అంటే ఈ కడప జిల్లాలో ఎవ్వరు పెట్టలేదని తెలుసు నాకు. ఒక ఒక పెద్ద ఇన్వెస్టరు, మంచి వక్త, అన్ని డిఫెండ్ చేయగలరు, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడగలరు. నేను రాను ఇదే లాస్ట్ అన్నది నచ్చలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదొకటి మార్చుకోండి, రండి, మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా మీ వే ఆఫ్ లో ఏమన్నా మంచి మంచి ఐడియాస్ ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కోట గారు ధన్యవాదాలండి, అవకాశం ఇచ్చారు, నాకు పోలీస్ స్టేషన్ ఇచ్చారు, పెద్ద మనసుతో పోలీస్ స్టేషన్ ఇచ్చారు, మాట్లాడనిచ్చారు. ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఎందుకంటే కన్క్లూడ్ చేస్తున్నాను కాబట్టి అది కూడా రిక్వెస్ట్ చేసిన 2 నిమిషాలు కూడా అది కూడా అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎప్పుడు చెప్తానే ఉంటాను నేను, ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞానవంతులు, విఘ్నులు, తర్వాత మేధావులు, తర్వాత సోదరులు, పితృ సమానులు అందరూ కూడా ఉన్నారు అని చెప్పి ఎప్పుడు చెప్తానే ఉంటాను. ఎందుకంటే అందరూ గొప్ప వాళ్ళు, ఎంత ఆశావాహ దృక్పథంతో ఉన్నారు, అందరూ జ్ఞానులు, అందరూ తెలిసిన వాళ్ళే. అందరూ అంతా తెలిసిన వాడు నాకు తెలియదు అంటాడు, ఏమీ తెలియని వాడు నాకు అంతా తెలుసు అంటాడు. కాబట్టి నిజం సత్యం తెలుసుకున్నవాడు మౌనంగా ఉంటాడు. కాబట్టి దయచేసి నేను చెప్పాలనుకున్నది అది, ఎందుకంటే ఏదో వస్తా ఉంటాయి మామూలుగా, ఏదో సందర్భంలో ఉన్నటువంటి ఫ్లోలో ఏదో ఉన్నప్పుడు సందర్భాలు 2 సందర్భాలు జరిగినప్పుడు సారే చెప్తున్నాడు ఆయన, మీకు మాకు లేనప్పుడు అది ఎందుకు అడ్మిన్ తీసాము అది అని చెప్పి నేను తీసుకోలే. ఆయన సారు నేనేం పెట్టాను, ఆయన అడ్మిన్ తీసేసరికి ఆయన ఎవరు తీసినారో ఆటోమేటిక్ గా పోయిందో అది దేవునికి తెలుసు. నేనే దానికి ఫీల్ కాలే, అది కూడా చెప్పిన. 5 సంవత్సరాల క్రితం నన్ను అడిగి తీసిరు, నన్ను పెట్టలేదు సార్ మీరు నన్ను అడిగి చేయలేదు. నేను ఏ పొద్దు 5 సంవత్సరాలు నన్ను ఎందుకు చేసినావు లేదా ఉన్నానో కూడా చూసుకోలేదు. 2.5 సంవత్సరాలు అసలు అడ్రస్ కూడా నేను రాలేదు ఇక్కడికి, గ్రూప్ లో మెసేజ్ పెట్టలేదు, గ్రూప్ లో మాట్లాడలేదు, మీటింగ్ లో మాట్లాడలేదు, అవి చూసుకోలేదు. నేను ఇప్పుడు వస్తున్నాను, ఏదో 2 మాటలు మాట్లాడుతున్నా అని చెప్పి కొందరికి ఇబ్బంది కలిగిండొచ్చు. సరే మీట్ చేసినారు నన్ను, అడ్మిన్ నుంచి డిలీట్ చేసినారు, అది మేము చేయలేదు, ఆటోమేటిక్ అందరికి జరిగిపోయింది అని మీరు ఇచ్చుకున్నారు, బానే ఉంది, ఓకే. అది నేను దాని గురించి మాట్లాడలే. నేను తీసుకోలేదు కదా, నేనేం తీసుకున్నా, నేను ఎందుకు ఇట్లా చేసేవాడిని, నేను కూడా నాకు ఒక గౌరవం ఉంటది కదా, నేను కనీసం ఒక మనిషిగా చూసి ఇదంతా తీయాల్సిన అవసరం ఏముంది సార్ అని చెప్పి నేను గ్రూప్ లో పెట్టలే, ఆయనకు పెట్టినా, ఎవరికి పెట్టలే, ఆయనకే పెట్టిండేది. సార్ మీరు గ్రూప్ లో నన్ను ఏమన్నా చేయగలరేమో కానీ, ఎందుకంటే ఆ రోజు మాకు జరిగింది కాబట్టి మీరు చేయగలరేమో కానీ నన్ను మీట్ చేయలేరని అందుకు అదొక్కటే పెట్టినా నేను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తర్వాత 2 మొన్న జరిగిన దాంట్లో నన్ను మాట్లాడేటప్పుడు నన్ను మీట్ చేశారు కాబట్టి నేను ఎందుకు సార్ నన్ను మీట్ చేసి మీరు అందరూ ఒకరు సార్ మీరు మాట్లాడండి, మిగతా వాళ్ళతో అంతా మాట్లాడిస్తే మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడినారు 2 సేపు అంతే, నేను ఒక పాయింట్ అడిగినాను అంతే. ఎందుకు సార్, ఎందుకు తప్పు, అదేం తప్పు, ఆ సార్ ఏందో అడిగినాడు కదా పెట్టినాడు, దాంట్లో ఏం తప్పు సార్ అన్నా, అట్లా అది అని చెప్పి అట్లా చేసి మీరు అది సాదా సీదా వ్యక్తిని మాట్లాడినట్టు సార్ మాట్లాడినప్పుడు నాకు సార్ అన్నాడు కదా, అది రాజసాగర్ గారు 2 రోజుల క్రితము అన్నాడు కాబట్టి సార్కు ఎందుకు బాధ కలిగిందో, ఎందుకు బాధ కలిగిందో నాకు అర్థం కాలేదు అన్నాడు కాబట్టి నేను చెప్తాను, అది కూడా లేకపోతే నాకు అవసరం లేదు. కాబట్టి మాకు కనీసం నేను కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతికేవాడిని, నాకేమి ఇక్కడ మాకేమి వేరేది డబ్బులు కూడా అవసరం లేదు, నాటు కోట్లు అవసరం లేదు, నేను చెప్తున్నా కదా. గత 3 సంవత్సరాలుగా దీంట్లో ఒక్క పైసా ఎన్బి కూడా నేను అమ్ముకోలేదు, తీసుకోలేదు అని నేను ఇచ్చినోనే, 15 లక్షలు నేను తిరిగి ఇచ్చినోనే. కాబట్టి అది జరిగింది. కాబట్టి నన్ను మీట్ చేసి 2 నిమిషాలు మాట్లాడి వదిలేసింటే పోయేది. సెషన్ అంతా మాట్లాడి నాకేమీ తెలియనట్టు, నాకు అసలు విధానమే తెలియనట్టు, మాట్లాడేదే తెలియనట్టు ఆ సెషన్ అంతా నడిపించి 2-3తో వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు కొంచెం ఏదో నాకేమి తెలీదా, మాట్లాడడం తెలీదా నాకు అసలు, నేను ఏదో సారు ఏం తప్పు చేసినాడు సార్ అడిగినాను. నేను అది కూడా చెప్పినాను సార్, నేను ఇంతవరకు మిమ్మల్ని మంచిగానే చూసినాను, మిత్రునిగానే చూసినాను,
ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, నన్ను మ్యూట్ చేసి ఇట్లా పెట్టినారు కాబట్టి నేను రేపటి నుంచి నేను చూస్తారు సార్, వేరే వ్యక్తిని చూస్తారు అని చెప్పి సార్ నేను చెప్పిన. అదేదో సార్ నేను రేపు నుంచి నువ్వు చూస్తావు, నీ కథ చూస్తాను అన్నట్టు మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు, రిపీట్ అవుతున్నారు. కాబట్టి అలా చేయకండి. మాది ఏదో ఉంటాదో పోతాదో ఉండదు, ఏముండదు, వాడు ఏముండదు. నేనేమన్నా రేపటి నుంచి నిజమే రేపటి నుంచి చూస్తారన్నా నేను. అంటే నా స్టైల్ నేను మార్చుకుంటా నేను, ఎందుకంటే నన్ను మీట్ చేసి మాట్లాడించినప్పుడు నేను చూసుకోవాలి కదా అన్నట్టు నేను అన్నా. అది జరుగుతాయా జరగవా అని ఆ దేవుడికి తెలుసు అది. కాబట్టి మీరెందుకు తెలిసి తెలియక విడివిడి జ్ఞానంతో ఎందుకు ఇట్లాంటివన్నీ మీరు సీరియస్ గా తీసుకొని పక్కన వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ చేయొద్దు. సార్ మాట్లాడతాడు, ఆయన కూడా 2 మాటలు మాట్లాడితే ఏముండదు, 2 మాటలు మాట్లాడితే వదిలేసింటే పోయేది. కాబట్టి నన్ను మీట్లో పెట్టి నేను హైడ్రా చేయను, అయిపోయింది. ఇంకా ఎందుకు నన్ను సార్కు 2 సార్లు మీట్లో పెట్టి ఇంకా నేను ఎందుకు అడుగుతా. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సెషన్ అంతా నడిపించినారు. తెలిసి లేక వాళ్ళే నన్నే తప్పు పట్లే పాపం. ఎందుకు సార్ ఇట్లా మాట్లాడే పద్ధతి కాదుగా, ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది అన్నాడు. ఏదో ఫ్లోలో అన్నాము ఆయన మామూలుగా. ఏం సార్ మీరు మమ్మల్ని మీట్లో పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, ఏం చూస్తారు రేపటి నుంచి చూస్తారు, మీరు చూస్తారు మా స్టైల్ ఎట్లుంటుందో చూస్తాము, మాకు ఉంటది కదా మా స్టైల్ మాకు ఉంటుంది, మా ఆలోచన సార్ చెప్పండి. ఆల్రెడీ టైం చాలా అయింది. అయిపోయింది నాది కూడా అయిపోయింది అనే విషయంతో అన్నాను. అంతే అంతకంటే నేను నిన్ను చూసుకుంటాననిలే. ఎందుకంటే ఆ ప్రస్తావన ఒకటి నేను చెప్పలేదండి, ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చూసుకుంటాను, నీ కథ చూస్తాను అన్నట్టు మాట్లాడినారు కొందరు. కాబట్టి నేను ఆ మాట అనలేదు. చూసుకోండి, రేపటి నుంచి చూస్తారు. నేను నీ మిత్రుడిగా చూశాను, ఇంకో రకంగా చూడలేదు. రేపటి నుంచి నువ్వు చూస్తావు సార్ అది అన్నా నేను. అంతవరకే. ఏదో నువ్వు ఏకుతావు పీకుతావు అనేది ఒకసారి నచ్చి ఏదో మాట్లాడినాడు సిఐ సారు. ఆ సార్ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అట్లా అనలేదు సార్. నేను నిన్ను చూస్తాను, ఏకుతాను పీకుతాను అన్నట్టు అన్నాడు. 3 రోజులు చూశాను, ఏమైనా చేశాడు సార్ నిన్నని చెప్పి రెచ్చగొట్టినట్టు సార్ అన్నాడు. ఆ సార్ అయిండొచ్చు, ఒకవేళ ఎస్ఐ అయిండొచ్చు. ఆంధ్రదేశంలో 10,000 మంది ఎస్ఐలు ఉన్నారు. అది ఏకే ప్రసాద్ సార్ కూడా తెలుసు ఎంతమంది ఉండేది. తెలంగాణలో 10,000 మంది ఎస్ఐలు ఉన్నారు, ఆంధ్రాలో 10,000 మంది ఎస్ఐలు ఉన్నారు. ఓకే సార్, నేనైతే ఎవరిని ఏకేదానికి కాదు పీకేదానికి లేను. ఆల్రెడీ రాజేష్ సార్ గారు కూడా చెప్పిన ఆ రోజు. కాబట్టి నేను దానికి పర్సనల్ గా నేనేమో అనలేదు. అదే పనిగా వచ్చి అయిపోయిన దాని గురించి సెషన్ అంతా మాట్లాడుతున్నారు కాబట్టి దానికి పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో 7 రోజులు మాట్లాడింది. మీకు అర్థమైందా? అది పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానికి అంతకంటే ఏం లేదు. నేను ఇంత గతంలో కూడా చెప్పినారు. రాజేష్ సార్ ఫస్ట్ టైం జరిగినప్పుడు, సార్ నువ్వు ఓకే నీ టీం తెలుసుకో, సర్వే పెడతా. ఓకే నువ్వు అంటున్నావు కదా నేను మాట్లాడతాను చేస్తాను అది అంటున్నావు, రా నువ్వు సర్వే పెడతా, నీ వాళ్ళని తెచ్చుకో, నువ్వు ఇది అన్నాడు. అంటే ఆ రోజు కూడా చెప్పిన, సార్ నేను అది బల ప్రదర్శనకు లేను, నేనేదో బిజినెస్ చేసుకోవడానికి, నేను 10 మందికి మేలు చేయడానికి ఉన్నాను. బల ప్రదర్శన చేసుకోవడానికి, ఓటింగ్ లో నెగ్గడానికి రాని ఇక్కడ లేను. చేసుకోండి భయంకరంగా, మీరంతా చేసేది ఏదైనా తప్పని నేను ఏనాడని అనలేదు అని ఆ రోజు కూడా చెప్పిన. నిన్న కూడా వాయిస్ మెసేజ్ లో కూడా అదే పెట్టినా నేను. సార్ ఏమన్నాడు మీటింగ్ లో, ఏమన్నాడు రాజేష్ సారు, మీరు ఓకే మీ ఇంట్లో మీరు పెద్దోళ్ళు ఉండొచ్చు, మీ ఊర్లో మీరు పెద్దోళ్ళు ఉండొచ్చు సార్, మాది మాకుంటుంది, మీకు ఓకే చూసుకుంటే రండి, నో ప్రాబ్లం, మాకు అట్లా అటువంటి ఏం భయం లేదు, దానికేం ఇబ్బంది లేదు అన్నట్టు మాట్లాడిన దానికి నేను పెట్టినాను. అది పెట్టాను. సార్ మీకు నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను, మంచిగానే నేను చేయాలని మేలు జరగాలని ఉన్నాను. ఒకరి మీద నేను బల ప్రదర్శనకు లేను. మిమ్మల్ని నాదింత నేను హీరోను, నేను ఇంత చేస్తాను చూస్తాను మీ అంతా తెలుస్తాను అతని నేనేం అనలేదు. ఒకవేళ అదే కావాలనుకుంటే ఎవరైనా గానీ ఒకవేళ, ఎందుకంటే చాలా రకరకాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ రకంగా కావాలంటే ఒకవేళ